ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్గా యూస్ చేసుకుంటున్నారా లేదా? నాకు వచ్చే డబ్బులు ఓవర్ నైట్లోనే 10 రూపీస్ ఇంట్రెస్ట్తో పెరిగిపోవాలి అనే అత్యాశ ఎక్కడైతే పెరిగిందో అక్కడే వాళ్ళ పతనానికి వాళ్ళ గొయ్యి వాళ్ళే దోకుంటున్నారు. రిలయన్స్ ఎంతతో పెరుగుతుంది తెలుసా అండి? ఇయర్ ఆన్ ఇయర్ 12% to 15% వాళ్ళ ఇన్కమ్. మనకేమో నెలకు 10 రూపాయల, సంవత్సరానికి 120% కావాలా? పెళ్లికి ముందే ఇల్లుందా లేదా హైదరాబాద్ లో అని అడుగుతున్నారు చాలా మంది. వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకొని కొత్త జంటను కూడా చీకట్లోకి దోస్తున్నారు. మీరు ఆ 50 ఏళ్ల వయసుకి 60 ఏళ్ళకి ఇల్లు కట్టుకున్నారు, ఈ పిల్లోడు మాత్రం 28 ఏళ్ళకి ఇల్లు కట్టాలా? సంపాదన అనేది వయసుకు తగ్గట్టుగా అనుభవంతో పాటుగా పెరుగుతూ పోయేది. ఇండియన్ అబ్బాయిలు పెళ్లి అనే డెసిషన్ ఒక పెద్ద ఫినాన్షియల్ డెసిషన్ అంటారా? లేట్ గా మ్యారేజ్ చేసుకొని లేట్ గా పిల్లల్ని గంటం వల్ల వాళ్ళు ఊహించని ఖర్చులు వాళ్ళ మీదకి వస్తాయి. మీరు పిల్లల్ని 5 సంవత్సరాల ముందు ఎడ్యుకేషన్ లో జాయిన్ చేస్తే మీకు ₹1,00,000 స్కూల్ ఫీజు. మీరు అదే 5 సంవత్సరాల తర్వాత పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే అది ₹1,00,000 స్కూల్ ఫీజు గా మారుతుంది. ఫినాన్షియల్ డిస్కషన్స్ కానీ, లోన్స్ కానీ, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి వైఫ్ కి షేర్ చేసుకోవాలా లేదా 100% విత్ అక్యురసీ అండ్ ఆనెస్టీ? రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు అన్క్లైమ్డ్ గా మిగిలిపోయాయని చెప్పి రీసెంట్ గా ఆర్టికల్స్ వచ్చాయి. ఆర్బీఐ మొత్తుకుంటుంది బ్యాంక్స్ కి చెప్పి ఐడెంటిఫై చేయండి, వాళ్ళు ఎక్కడున్నారో వెతకండి, వీ హ్యావ్ టు గివ్ దట్ మనీ బ్యాక్ టు దేర్ ఫ్యామిలీస్. బేసిక్ గా దీనికి ప్రాబ్లం ఏంటి? సో ఇక్కడ ఇండియాలో ఏమైపోతుందంటే చాలా మంది చాలా రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది, కానీ రైట్ వేలో ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇండియాలో సేవింగ్స్ రేషియో వరల్డ్ యావరేజ్ సేవింగ్స్ రేషియో కంటే ఎక్కువ. ఇండియన్ ఉమెన్ దగ్గర ఉన్న గోల్డ్ ప్రపంచ బ్యాంకులు అందరి గోల్డ్తో కలిపినా కానీ మన ఇండియన్ ఉమెన్ దగ్గర ఉండే గోల్డ్ ఎక్కువ. అవునా? ఎస్. అయినా అంటున్నా కానీ మన ఇండియా పేద దేశమే. ఎస్ఐపీల ద్వారానే మనం రిచ్ అవుతామా? ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదా? ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కోట్లు సృష్టించగలుగుతుంది అన్న మాట నిజమే. సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ బయట పెట్టిన డేటా ఏంటి అని అంటే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఒకప్పట్లో సేవింగ్స్ అన్నా, ఇన్వెస్ట్మెంట్ అన్నా, ఎఫ్డి, లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ రిటైర్మెంట్ వచ్చిన డబ్బులతో చక్కగా ఇల్లు కట్టేసుకున్నాం, అదే పెద్ద అచీవ్మెంట్ అనేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. 30 బిలోనే ఇల్లు కొనేస్తున్నారు అండ్ 40 ఇయర్స్కి ఎర్లీ రిటైర్మెంట్ అంటున్నారు. ఇంత డిఫరెన్స్ ఎలా వచ్చింది అంటే ఓన్లీ త్రూ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. బట్ ఇందులో కూడా చాలామంది యంగ్స్టర్స్ తప్పులు చేస్తున్నారు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, అండ్ ఫినాన్స్ మనం ఎలా మేనేజ్ చేసుకుంటే వీ విల్ బికమ్ రిచ్ అండ్ వెల్తీ అనేది చాలా క్లియర్గా ఈ పాడ్కాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు రేవంత్ చెల్లమల గారు, వెల్త్ మేనేజర్. నమస్కారం రేవంత్ గారు. నమస్తే. ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థాంక్యూ. ఆల్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్గా యూస్ చేసుకుంటున్నారా లేదా? యూస్ చేసుకుంటున్నామని అనుకుంటున్నారు, కానీ దాన్ని ఒక రకంగా మిస్యూజ్ కూడా చేస్తున్నారని చెప్పాలి. సో బేసిక్గా డబ్బుకి ఆశ, అత్యాశ అని 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ₹1 వడ్డీ వస్తే చాలే అనుకున్న రోజుల నుంచి నాకు నెలకి ₹10 వడ్డీ కావాలి అనే ఒక అత్యాశ చాలా మందిలో కనపడుతుంది. చాలా గ్రీడీ అయిపోయారు. ఉద్యోగం చేసుకుంటూ వచ్చే దాంట్లో నుంచి ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకుంటూ పెట్టుబడి పెడితే సంపద అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది, వెల్త్ అనేది క్రియేట్ అవ్వడానికి అది దారి. అలా కాకుండా నాకు వచ్చే డబ్బులు ఓవర్ నైట్లోనే 10 రూపీస్ ఇంట్రెస్ట్తో పెరిగిపోవాలి అనే అత్యాశ ఎక్కడైతే పెరిగిందో అక్కడే వాళ్ళ పతనానికి వాళ్ళ గొయ్యి వాళ్ళే దోకుంటున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ని నేను ఆన్ డే టు డే బేసిస్ కలుస్తాను. కొన్ని వందల కుటుంబాలను గమనించిన తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే, వాళ్ళు నేను ప్రాపర్గా నా వెల్త్ని మేనేజ్ చేసుకుంటున్నాను, నేను బాగానే ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను అని అనుకుంటూనే వాళ్ళు తెలియకుండానే వాళ్ళ ₹1 కూడా ప్రాపర్గా రైట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా 40 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అన్న సిచ్యువేషన్లోకి రియలైజ్ అయ్యారు. అయితే ఇప్పుడు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండి జీరో సేవింగ్స్ ఉంటే మళ్ళీ రిచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? ఇక్కడ ఒక సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే, మనిషి జీవితం అనేది చాలా పరిమితం. గట్టిగా బతికితే 70 లేదా 80 సంవత్సరాలు లేదా 85 సంవత్సరాలు, 20 ఏళ్ళకి కూడా పోతున్నాం, 25 ఏళ్ళకి కూడా కార్డియాక్ అరెస్టులు వస్తున్నాయి. ఏది ఎప్పుడు జరుగుద్దో తెలియదు. ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్. ఇందులో ఇంకా సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే, వర్క్ లైఫ్ అనేది ఇంకా పరిమితం. ఇప్పుడు నా దగ్గరికి యంగ్స్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సహజంగా చెప్పే ఒక మాట, ఇప్పుడు చేతికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి అంత రోజీగా కలర్ఫుల్గా కనపడుతూ ఉంటుంది, నేను ఏదైనా ఇన్వెస్ట్ చేయగలుగుతాను, ఏదైనా అచీవ్ చేయగలుగుతాను అనే ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి. ఆ ధైర్యం ఉండడం మంచిదే. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఈ సంపాదించే వయసు అనేది పరిమితం. నేను సంపాదించే ఈ జీవితం పరిమితం అని అర్థమయ్యే టైంకి మీ జీవితంలో టైం అయిపోయి ఉంటుంది అప్పటికే. ఓకే. ఈ ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి 40 ఏళ్ళు దాటింది అని అంటే ఇక ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో ఇది ఎవరికి గ్యారంటీ లేదు. ఒకవేళ 45 ఏళ్ల తర్వాత కూడా జాబ్ కంటిన్యూ అయినప్పటికీ
వాళ్ళకి సాలరీ హైక్స్ అనేవి కన్సిడరబుల్లీ ఉండవు, 1% 2% మాత్రమే ఉంటాయి. కానీ అదే టైంకి వాళ్ళ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళటము, ఎక్స్పెన్సెస్ గ్రో అవ్వటము, వీళ్ళు ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఉండటము, వాటి యొక్క ఎక్స్పెన్సెస్ ఏమో ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయి. 8%, 9%, 10% తోటి ఇన్ఫ్లేషన్ తోటి గ్రో అవుతూ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్స్ అందరు ఎక్కువగా నేను చూసుకున్నట్లయితే అందరూ ఫస్ట్ జాయిన్ అయిన ఒక 3-4 ఇయర్స్కి ఇల్లు కొనేస్తున్నారు. అది కూడా మీరు అన్నట్టు రిచ్ లైఫ్ స్టైల్, గేటెడ్ కమ్యూనిటీలోనే ₹1,00,00,000 1,10,00,000 లోన్ ఉంటుంది వాళ్ళకి, హోమ్ లోన్. ఎప్పటికి తీరుస్తారు, ఎలా తీరుస్తారు? ఏదైనా ఒక జస్ట్ లే ఆఫ్స్ వచ్చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, సాఫ్ట్వేర్ల పరిస్థితి? ఎర్లీ ఏజ్లో ఇల్లు కొంటే మీ పిల్లల జీవితం అంధకారంలోకి తోసినట్లే అని ఒక మాట చెప్తూ ఉంటాను. నిజమే అది. సో బేసిక్గా అది గేటెడ్ కమ్యూనిటీస్లో హై రైజ్డ్ అపార్ట్మెంట్స్లో కొంటున్నారు అని అంటే అనుకుంటూ ఉంటారు నేను ఒక సంపదను సృష్టిస్తున్నాను అని. ఇక్కడ ఒక గ్రౌండ్ రియాలిటీ చెప్తాను. అపార్ట్మెంట్స్ విషయంలోకి వచ్చేసరికి, అది కూడా హై రైజ్డ్లోకి వచ్చేసరికి కొన్ని విషయాలు మనం గట్టిగా గమనించాలి. ఒక నార్మల్ అపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5 floor ఉండేటువంటి ఒక నార్మల్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ తీసుకుంటే, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే ఒక 45 గజాలు ఇస్తారు. త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటే ఒక 60 గజాలు అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ అనేది మనకి అలోకేట్ చేస్తారు. అదే హై రైజ్లోకి వెళ్తే గట్టిగా 15 గజాలు మాత్రమే మీకు అలోకేట్ చేస్తారు. ఏది 3 BHKకి, 1.5 కోటి ప్రాపర్టీకి 15 నుంచి 18 గజాలకు మించి అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ 16 square yards అంతే. రైట్. సో ఇక్కడ ఒక ప్రాపర్టీ అప్రిషియేట్ అవ్వాలి అని అంటే దాని అండర్లయింగ్ ఎసెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ అండర్లయింగ్ ఎసెట్ ఏంటి? మనకి భూమి. మనకి ఒక స్థాయి ఏర్పడ్డ తర్వాత కావాల్సిన డబ్బులు, బాధ్యతలకి సరిపడా డబ్బులన్నీ మనం అక్యుములేట్ చేసిన తర్వాత హై రైజ్ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి లగ్జరీని తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు ఫస్ట్ మనం ఇల్లు అనే ఆప్షన్కి ఫస్ట్ వెళ్ళకూడదు. బట్ స్టిల్ వెళ్ళాము అని అనుకుంటే హై రైజ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళటం వల్ల మీ అపార్ట్మెంట్ యొక్క విలువ పెరగటానికి ప్రాబబిలిటీ తక్కువ. కానీ ఒక సాడ్ రియాలిటీ ఏం జరిగింది అంటే, హైదరాబాద్లో మనకి 2020 సంవత్సరం నుంచి కొంతవరకు స్కై రాకెట్ అయింది రియల్ ఎస్టేట్. దానివల్ల అపార్ట్మెంట్ ప్రైజెస్ అన్ని కూడా బాగానే పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఒక భ్రమలో ఉంటున్నారు. అటువంటి సినారియో అనేది ఆల్ ద టైమ్ మార్కెట్లో ఉండదు. అయిపోయింది ఆల్రెడీ. 2022 నుంచి అగైన్ మార్కెట్ ఆగిపోయింది. 22 మిడ్ నుంచి మార్కెట్ ఎటువంటి మొమెంటం లేదు. లాంగ్ టర్మ్లో నా అపార్ట్మెంట్ అయినా గ్రో అవుతుంది కదా అని అనుకుంటే, అపార్ట్మెంట్ గ్రో అవ్వాలి అని అంటే ఫస్ట్ మీ అండర్లయింగ్ ఎసెట్ అయినటువంటి అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మీరు 1.5 కోటి పెట్టి ఒక ప్రాపర్టీ కొంటున్నారు అని అంటే అందులో కనీసం ఒక 60 లక్షల వాల్యూ భూమి విలువ లేకపోతే, పోనీ ఒక 50 లక్షలు, 60 కూడా కాదు అసలు 60 మినిమం 60 నుంచి 70 లక్షలు లేకపోతే మీ కాంక్రీట్ వాల్యూ అనేది డిప్రిషియేటింగే. కాంక్రీట్కి విలువ లేదు, అది ఒక టైంకి 0 అవుతుంది. ఇయర్ బై ఇయర్ 2% 4% మందమో డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక వైపు మీ భూమి విలువ పెరుగుతూ ఆ తగ్గేదాన్ని బ్యాలెన్స్ చేస్తూ మీ అపార్ట్మెంట్ గ్రోత్ని స్టేబుల్తో ముందుగా తీసుకెళ్తూ ఉంటుంది. జనరల్ కేస్ సినారియోలో 7% పెరుగుతుంది. ఈ కేస్ సినారియోలో ఏదైనా ఇటువంటి ఒక స్పైక్ వస్తే తప్పించి మూమెంట్ కనపడదు. అదే కష్టపడి ఇప్పుడే ఉద్యోగం తెచ్చుకొని రూపాయి దాచిపెట్టుకుంటున్నాను, నేను ఒక వెల్త్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని వెళ్ళి ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో డబ్బులు పెడితే అది మీకు వెల్త్ క్రియేటర్గా ఎలా మారుతుంది? లైఫ్ లాంగ్ లయబిలిటీగా మారుతుంది. ఇప్పుడు మీరు ఇంకొక మాట అన్నారు, ఒకవేళ ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి అని. అసలు ఉద్యోగానికి గ్యారంటీ ఉందా? ఉద్యోగం ఉన్నా మీకు జీతం వస్తుందని గ్యారంటీ ఉందా? ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది అని గ్యారంటీ ఉన్నా మీరు ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి రాగలుగుతారన్న గ్యారంటీ ఉందా? అంటే ఇప్పుడు హైదరాబాద్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారంటే ఫినాన్షియల్ సూసైడ్ చేసుకున్నట్లేనా? 100%. మనం ఫైనాన్షియల్స్ని చెక్ చేసుకోకుండా ఇల్లు ప్రతి ఒక్క మనిషికి అవసరమైనటువంటి ఒకది, అందులో డౌట్ ఏం లేదు. గుడ్డ కావాలి, తిండి కావాలి, గూడు కావాలి, ఈ 3 కావాలి. కానీ ఏ టైంలో కొంటున్నాము అనేది ఒక మేజర్ ఎలిమెంట్ ఇక్కడ. పిల్లలు పుట్టక ముందే నేను మొత్తం సెటిల్ అయిపోవాలి. ఇన్ఫాక్ట్ పిల్లలేంటి అసలు పెళ్ళవ్వక ముందే నేను సెటిల్ అయిపోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెళ్లికి ముందే ఇల్లుందా లేదా హైదరాబాద్ లో అని అడుగుతున్నారు చాలా మంది. సో వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకున్నారు, వాళ్ళ కళ్ళకి గంతలు కట్టుకొని కొత్త జంటను కూడా చీకట్లోకి దోస్తున్నారు. వాళ్ళ కంటికి ఏం కనిపించట్లేదు. మీరు ఆ 50 ఏళ్ల వయసుకి 60 ఏళ్ళకి ఇల్లు కట్టుకున్నారు. ఈ పిల్లోడు మాత్రం 28 ఏళ్ళకి ఇల్లు కట్టాలా? మీకు చేత కాని పని ఈ పిల్లోడు చేయాలా? మీకు ఇప్పుడు 3 లక్షల జీతం వస్తుంది కాబట్టి 28 ఏళ్ళ కుర్రాడికి కూడా 23 లక్షల జీతం రావాలా? సంపాదన అనేది వయసుకు తగ్గట్టుగా అనుభవంతో పాటుగా పెరుగుతూ పోయేది. దానికి కొంత సమయం పడుతుంది. అట్లా కాకుండా ఎర్లీగా జరగాలి అని అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనము డైలీ చికెన్ తింటాం కదా, నాటు కూడా ఆరోగ్యానికి మంచిది. బాయిలర్ కోడి
ఆరోగ్యం దెబ్బతీస్తుంది కదా. Correct. ఎందుకు? అది ఫాస్ట్గా గ్రో అవటం కోసం అని చెప్పేసి మనం లేనిపోని పనులన్నీ చేస్తూ ఉంటాం. అలానే సంపద విషయంలో కూడా తొందరగా ఇక్కడ సెటిల్డ్ అనే ఒక మాటని అనిపించుకోవటం కోసం అని చెప్పేసి ఇల్లు కొనేస్తే ఈ రోజు ఉద్యోగం ఉంది సరే, మరి అదే టైంలో ఇంకో ప్రశ్న మీరు కూడా వేసుకోవాలి. ఆ పేరెంట్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి మైండ్లో. ఇప్పుడు ఉద్యోగం ఉంది కాబట్టి ఈఎంఐ కడుతున్నారు, అదే ఉద్యోగం పోతే అదే ఇంటి ముందుకి బ్యాంక్ కూడా వచ్చి నిలబడితే మరి నా పిల్ల సంగతి ఏంటి అన్నది ఒక విషయం ఆలోచించారా? ఆ అమ్మాయి ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతుందా? డెఫినెట్లీ నో. ప్రతిరోజు టెన్షన్, ప్రెషర్స్ అన్ని అమ్మాయి మీద చూపిస్తారు. ఈ బ్యాంకు వాళ్ళని ఎదుర్కొనేది కూడా ఇంట్లో ఉండదు, అమ్మాయి అయితే అమ్మాయి ఎదుర్కొంటది, ఎక్కడ ప్రశాంతత ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి అందుకే ముందు స్టెబిలిటీ రావాలి. ఒక పెళ్లి చేసే ముందు ప్రతి ఒక్క పేరెంట్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, పెళ్లి చేసే ముందు ఆ అబ్బాయికి ఉద్యోగం పోతే కనీసం ఒక 2 సంవత్సరాలు సర్వైవ్ అవ్వటానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయా అనేది చూడాలి. అది వెరీ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. అంతే కదా. అద్దింట్లో ఉన్నా సొంత ఇంట్లో ఉన్నా ఇల్లే. యూ విల్ హ్యావ్ ద సేమ్ లైఫ్ స్టైల్, యూ విల్ హ్యావ్ యువర్ కార్, మీ ఫుడ్ ఉంటుంది, పిల్లలకు చదువులు ఉంటాయి. 2 సంవత్సరాల్లో మళ్ళీ ఉద్యోగం తిరిగి సంపాదించుకుంటారు. ఇంట్లో ఉంటే రిచ్ అయిపోవచ్చా వెన్ కంపారిటివ్లీ ఈఎంఐలు పెట్టుకుని సొంత ఇల్లు ఫ్లాట్ లో ఉండడం కంటే? ఇక్కడ ఒక ప్రాబ్లం ఎక్కడైంది అని అంటే, ఒకప్పుడు అమెరికాకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అక్కడ ఇల్లు కొనటంతో వెంటనే ఇక్కడ ఉండే పేరెంట్స్ ఏంటి, అక్కడ ఉండే వాళ్ళ పేరెంట్స్ మా అబ్బాయి అమెరికాలో ఇల్లు కొన్నాడు అనగానే మిగతా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి అదొక సొసైటల్ ప్రెషర్ గా మారింది. సొసైటల్ ప్రెషర్ అది అలా క్రియేట్ అయింది. అక్కడ కొన్నారు అంటానికి కొన్ని లాజిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క జాగ్రఫికల్ కండిషన్స్ కి ఈ థియరీ మారుతూ ఉంటది. అమెరికాలో రెంటల్ ఈల్డ్ 6% వస్తుంది పెట్టుబడి మీద. అక్కడ ఇంట్రెస్ట్ రేటు 2% నుంచి 5% వరకు ఉంటుంది. సరే ఇప్పుడంటే కొద్దిగా ఎక్కువ ఉంది కానీ 2% యూజువల్గా అక్కడ ఉండేది. వాళ్ళు 2% వడ్డీకి డబ్బులు తీసుకొని 5% రెంటల్ ఈల్డ్ సేవ్ చేసుకునేవాళ్ళు. అది లాజికల్. అదే ఇండియా విషయంలోకి వస్తే 3%, మనం ఇక్కడ పే చేసేది 9%. అసలు ఎక్కడైనా పొంతనుందా? సంబంధం లేదు. అక్కడ వాళ్ళు ఎవరో చేశారు అంటే, కుక్కను చూసి నక్కను చూసి కుక్క వాత పెట్టుకుండి అనే ఒక సామెతకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ చేయాల్సిన పనులు అక్కడ చేయాలి. ఇల్లు కొనటము కట్టటము 2 తప్పు కాదు. అంత కావాలి అని అంటే నిజంగా మీరు మీ అమ్మాయి బాగుండాలని కోరుకుంటే మీరు ఒక ఇల్లు కొనిపించి పంపించండి, ఇంకా ప్రశాంతంగా లైఫ్ సెటిల్. అంతే. ఇప్పుడు ఒక కుర్రాడికి ఉండాల్సింది ఏంటి అంటే, సంపాదించే ఒక తెలివితేటలు ఉండాలి. ఆ డబ్బుని అత్యాశతోటి కాకుండా తెలివితోటి పెంచే ఒక తెలివితేటలు ఉండాలి. దానికి ఏంటి, అరే అక్కడ ఎవరో నేను ట్రేడింగ్ కోసం డబ్బులు పెడితే 10 రూపాయలు వడ్డీలు ఇస్తున్నారంట అని చెప్పేసి డబ్బులు తీసుకెళ్లి పెట్టి పోగొట్టే మనస్తత్వమా? అరే 10 రూపాయల వడ్డీ అనేది ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదు. ఎక్కడైనా కానీ ధర్మబద్ధమైన వడ్డీ అని అంటే రూపాయి నుంచి రూపాయిన్నర మాత్రమే వస్తుంది. మనకు అటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడులు పెడితే మన రూపాయి పోకుండా సెక్యూర్డ్గా ఉంటుంది అని చెప్పేసి భద్రతతోటి గ్రోత్ మైండ్ సెట్ తోటి ఉన్నాడా లేదా చెక్ చేసుకోవాలి. ఒక మనిషి వెల్దియర్గా మారాలా లేకపోతే నాశనం అయిపోవాలా అనేది డిసైడ్ చేసేది ఆ మనిషి మైండ్ సెట్. ఆ అబ్బాయి కొనేటువంటి ఒక అపార్ట్మెంటో లేకపోతే కొనే కారో కాదు, ఎంత జీతం వస్తుంది అన్న దాన్ని బట్టి వెల్దియర్ గారు. నేను తక్కువ అంటే చిన్న శాలరీ సంపాదించే వాళ్ళు కూడా 50 లక్షలు కోటి రూపాయల వరకు సేవింగ్స్ చేసిన వాళ్ళని చూశాను. 5 లక్షల రూపాయలు మంత్లీ ఎర్న్ చేసే వాళ్ళు మినిమం ఒక 25 lakhs సేవింగ్స్ లేకుండా ఉన్న వాళ్ళని చూశాను. చిన్న వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు పెట్టుకునేటువంటి కమిట్మెంట్స్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పిల్లలు ఇప్పుడు 20 సంవత్సరాలు మీరు ఈఎంఐ పెట్టుకుంటారు. ఆ 20 సంవత్సరాల్లో మీ పిల్లలు కూడా పెరిగి పెద్ద అవుతారు. వాళ్ళ ఖర్చులు ఉంటాయి, ఏ రేంజ్ లో ఉంటాయి మీ ఊహలకు కూడా ఉందా? మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ కి గట్టిగా 4 లక్షలు అయితే ఎక్కువ. సంవత్సరానికి 4 లక్షలు, ఇప్పుడు సంవత్సరానికి ఎగ్జాక్ట్లీ సంవత్సరానికి 4 లక్షలు. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇంజనీరింగ్ వెళ్ళే టైంకి సంవత్సరానికి 40 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు ఇండియన్ మేల్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ అబ్బాయిలు పెళ్లి అనే డెసిషన్ ఒక పెద్ద ఫినాన్షియల్ డెసిషన్ అంటారా? 100% పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్. ఇక్కడ చాలా మంది పెళ్లి చేసుకోవాలంటే సెటిల్ అవ్వాలని చెప్పేసి అబ్బాయిలు ఆలోచిస్తున్నారు. నేను ప్రాపర్గా సెటిల్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, ఒక సైజ్ ఆఫ్ అమౌంట్ తయారు చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటాను. అది వాళ్ళు అనుకోవడం కంటే సొసైటీ అండ్ పెళ్లి ఫాదర్స్ ఎక్కువగా క్రియేట్ చేశారు అనుకుంటున్నారు 100%. కానీ ఇది రాంగ్ వే. లేట్గా మ్యారేజ్ చేసుకొని లేట్గా పిల్లల్ని గంటం వల్ల వాళ్ళు ఊహించని ఖర్చులు వాళ్ళ మీదకి వస్తాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఒక 2 కేసెస్ ఎగ్జాంపుల్. 25, 26, 27 ఇయర్స్కి పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎర్లీగా కిడ్స్ని ప్లాన్ చేసుకొని 28, 29, 30 లోపల కిడ్స్ని ప్లాన్ చేసుకుంటే ఆ పిల్లల పెళ్ళిళ్ళు వీళ్ళకి 55 సంవత్సరాలు వచ్చే టైంకి అయిపోతాయి. అదే లేటుగా 30, 31, 32కి పెళ్లి చేసుకొని పిల్లల్ని 35 నుంచి 40 మధ్యలో కంటే ఈ పిల్లల పెళ్ళిళ్ళు అంటే వాళ్ళకి పుట్టిన పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి వాళ్ళకి 65, 70 వయసు కూడా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఎర్నింగ్ కాదు, మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొని వస్తారు? 2, ఇప్పుడు ఎడ్యుకేషన్ కాస్ట్
మీరు పిల్లల్ని 5 సంవత్సరాల ముందు ఎడ్యుకేషన్లో జాయిన్ చేస్తే మీకు ₹1,00,000 స్కూల్ ఫీజు. మీరు అదే 5 సంవత్సరాల తర్వాత పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే అది ₹1,50,000 స్కూల్ ఫీజుగా మారుతుంది. సో పిల్లలు ముందు పుట్టినా వెనక పుట్టినా మీకు వచ్చే జీతం మారుద్దా? మీ పిల్లలు ఉన్నారా లేదా అన్న దాన్ని బట్టి మీ జీతం డిసైడ్ అవుద్దా? మీకు వచ్చే జీతం అంటే ఆ సమ్ ఆఫ్ అమౌంట్ అంటే మీ లైఫ్ లాంగ్ ఎర్న్ చేసేటువంటి అమౌంట్ అది మారదు, అది ఫిక్స్డ్. కానీ ఎక్స్పెండిచర్ ఎంత అనేది మాత్రం ముందు మీరు ప్లాన్ చేసుకోవాలి. పిల్లలు ఇప్పుడు పుడితే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి మ్యారేజ్ అయ్యే టైంకి నేను ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఒక ప్లాన్ ముందే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే ఇంత ఖర్చు అవుతుంది, 5 ఏళ్ళు లేట్గా ప్లాన్ చేసుకుంటే ఇంత ఖర్చు అవుతుంది. నాకు వచ్చే ఇన్కమ్ మాత్రం సేమ్, అది మారదు. మీకు ఎంత గ్రోత్ రావాలో అంతే వస్తుంది. మరి మీరు ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేదా పిల్లల మీద? సేమ్ ఎడ్యుకేషన్ డిలే అవుతోంది. 2 ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేయడం కోసం అని చెప్పి మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఒంట్లో ఓపిక ఉంది, ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి. మరి ఎగ్జాక్ట్లీ మరి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు మీ పిల్లలకి? అది చాలా బేసిక్ కదా. ఇప్పుడు మన ఇండియాలో మెంటాలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దానికి గల కారణం ఏంటి అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ స్ట్రక్చర్. సో ఫ్యామిలీలో మదరు, ఫాదరు, మామ్ అందరూ సపోర్ట్ చేస్తారు. అందరూ సపోర్ట్ చేయటం వల్లనే ఇండియాలో ఫ్యామిలీ స్ట్రక్చర్ కానీ మెంటాలిటీస్ కానీ స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇట్లా డిలేడ్గా జరగటం వల్ల మీరేం సపోర్ట్ చేయగలుగుతారు? వాళ్ళకి పుట్టిన పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలా, ముసలోళ్ళని మిమ్మల్ని చూసుకోవాలా? వాళ్ళప్పుడు వాళ్ళకి ఎంత ప్రెషర్ బిల్డ్ అవుతుంది? ప్రాక్టికల్గా అటు అంటే మన సైకిల్ క్లీన్గా వెళ్ళాలి అనన్నా, ఫైనాన్షియల్స్ క్లీన్గా ఉండాలి అన్నా ఏ టైంకి జరగాల్సిన పని ఆ టైంకి జరగాలి. అయితే ఇక్కడ పెళ్ళి అనేది ఒక రాంగ్ పార్ట్నర్ని చూస్ చేసుకుంటే మన ఫ్యూచర్ ఫినాన్షియల్ గ్రోత్ కానీ ఫ్యామిలీ ఫినాన్షియల్ గ్రోత్ కానీ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా? 100% ఉంటుందండి. బేసిక్ రాంగ్ పార్ట్నర్ క్యాన్ బి ఇదర్ హస్బెండ్ ఆర్ వైఫ్, ఎనీవన్. నేను చూసిన వాళ్ళల్లో సమ్ టైమ్స్ వైఫే కొంచెం ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు, కొన్ని కేసెస్లో హస్బెండ్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్లో. బట్ కొన్ని కేసెస్లో ఎట్లా అవుతుంటుందంటే ఒక ప్రోగ్రెసివ్ డెసిషన్ని ఒక పార్ట్నర్ తీసుకుంటున్నప్పుడు ఇంకొక పార్ట్నర్ అడ్డుపడతారు కూడా ప్యారలల్లీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎక్స్పెండిచర్, మరి దుబారాగా ఖర్చు పెడుతున్నారు అని అంటే అది డిజాస్టర్ కేసు, నేను దాన్ని అనట్లేదు. ఇప్పుడు ఒక మనిషి పాడవ్వటం అని అంటే దుబారాగా ఖర్చే పెట్టిన అవసరం లేదు. రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా మీ జీవితం పాడైపోయినట్టే కదా. ఇట్ ఈస్ డన్ దేర్. గ్రోత్ ఉండదు కదా జీవితంలో. గ్రోత్ పక్కన పెట్టండి. మీరు మీ పిల్లల చదువుల్ని వాళ్ళ భవిష్యత్తుని ఎట్లా ఎఫర్ట్ చేస్తారు ఇఫ్ యూ కాంట్ ఇన్వెస్ట్ ఇన్ రైట్ వే? సో సరైన పెట్టుబడి పెడితేనే కదా. సో దానికి సంబంధించి మీ పార్ట్నర్ మీకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళ మైండ్ సెట్ని మీరు అర్థం చేసుకోవడం అవసరం. వాళ్ళు గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నారా, కన్జర్వేటివ్ మైండ్ సెట్లో ఉన్నారా? మోడర్న్ మైండ్ సెట్ వేరు, గ్రోత్ మైండ్ సెట్ వేరు, 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నారా లేదా అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈవెన్ ఉమెన్ అయినా సరే ఈ రోజు ఆ అబ్బాయి సంపాదించేటువంటి సంపాదన తక్కువే, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, సంపాదన తక్కువే ఉంటుంది. మీ నాన్నలాగా ఆయన సంపాదిస్తాడు? ప్రాక్టికల్గా సాధ్యం కాదు. వాళ్ళ వయసుకి వీళ్ళ వయసుకి తేడా ఉంది. సో ఇప్పుడు వచ్చే సంపాదన ఇట్లుంది, కానీ ఇప్పుడు సంపాదించిన దాంతో ఎటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాడు? వైజ్ డెసిషన్. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడా? ఎందుకు? ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసేది ఒక హెల్త్. ఒకవేళ ఈయన సంపాదించలేని పరిస్థితుల్లో కనుక ఈయనకి ఏదైనా జరిగితే, అనుకోకుండా ఈయనకి జరిగితే ఫ్యామిలీ గురించి ఆలోచించలేదా అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అది తీసుకున్నాడా లేదా? ఒకవేళ ఈయన ఉద్యోగం పోతే సర్వైవ్ అవ్వటానికి కావాల్సినటువంటి ఒక కార్పస్ని ఏర్పాటు చేశాడా లేదా? ఎప్పుడు ఆ ట్రెడిషనల్ కన్జర్వేటివ్ మైండ్ సెట్లో ఓన్లీ రియల్ ఎస్టేట్ వైపుగానే చూస్తున్నాడా, లేకపోతే ఎవాల్వ్ అవుతున్న మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వైపుగా కూడా చూసుకుంటూ అటువైపు కూడా ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేస్తున్నాడా లేదా? సో ఇవి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కరెక్ట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. యాక్చువల్గా తీసుకోవాల్సిన మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇప్పుడు హెచ్ఎన్ఐస్ విషయంలో వాళ్ళకి ఆల్రెడీ అవేర్నెస్ ఉంటుంది. వాళ్ళకి వెల్త్ మేనేజర్లు ఉంటారు, ప్లానర్స్ ఉంటారు. దే డోంట్ అంటే వాళ్ళు భయపడరు. వాళ్ళకి క్లియర్గా తెలుసు రిస్క్ నుంచే కొంత రిటర్న్ అనేది వస్తుంది. అండ్ నెంబర్ 2 వాళ్ళకి ఇంకో విషయం తెలుసు, రిస్క్ లేని ప్లేస్ లేదు. మనకి రియల్ ఎస్టేట్లో రిస్క్ ఉంటుంది, ఎఫ్డీలో రిస్క్ ఉంటుంది, గోల్డ్లో రిస్క్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. సో మనము రిస్క్ అన్ని చోట్ల తీసుకుంటున్నాం కాబట్టి మనకి బెటర్గా ఎక్కడ రిటర్న్ రాగలుగుతుంది అనేది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు పెట్టుబడులు పెడతారు కాబట్టి వాళ్ళు హెచ్ఎన్ఐస్గా ఉంటున్నారు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్గా సర్వైవ్ అవ్వాలి అన్నా కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రైట్గా ఉండాలి. సో ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ అనేది మిడిల్ క్లాస్కి ఇంకెక్కువ అవసరం. హెచ్ఎన్ఐస్కి ఆల్రెడీ టీమ్ ఉంటుంది, దే విల్ మేనేజ్. హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ ఇంకేమేం కావాలి? హెల్త్ అండ్ టర్మ్తో పాటుగా ఇన్వెస్ట్మెంట్స్ టు సర్వైవ్.
ఇన్ కేస్ ఇన్ ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది, 1 year పాటు బెడ్ రెస్ట్. డెఫినెట్ గా కంపెనీ సాలరీ మొత్తం అయితే పే చేయదు, బట్ ఎక్స్పెన్సెస్ మాత్రం అంతే ఉంటాయి. ఎట్లా సర్వైవ్ అవుతారు? అప్పుడు ఏం చేయాలి? ముందు మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత డబ్బు అవసరం పడుతుంది. ఈ రోజు రాత్రి పడుకుంటే నేను పొద్దున్న నిద్ర లేగను అన్న ఉద్దేశంతో మన ప్లానింగ్ ఉండాలి. ఈ రోజు రాత్రి నేను బయటికి వెళ్ళిన తర్వాత తెల్లారు లెగిసి ఇంటికి వస్తానో రాను అన్న గ్యారంటీ కూడా లేదు అన్న మైండ్ సెట్ మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో అప్పుడు మనం ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఇంటిమేట్ ఎవ్రీథింగ్ టు యువర్ వైఫ్ ఆల్సో. ఇప్పుడు చాలా మంది లైక్ అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా సంపాదిస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, బట్ స్టిల్ ఎక్కువ శాతం హస్బెండ్స్ వర్క్ చేస్తున్నారు అండ్ వైఫ్స్ ఇంట్లో ఉన్నారు. అలాంటి టైంలో ఫినాన్షియల్ డిస్కషన్స్ కానీ లోన్స్ కానీ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి వైఫ్కి షేర్ చేసుకోవాలా లేదా 100% విత్ యాక్యురసీ అండ్ ఆనెస్టీ? అది ఎంతవరకు కరెక్ట్? మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు అన్క్లైమ్డ్ గా మిగిలిపోయాయని చెప్పి రీసెంట్ గా ఆర్టికల్స్ వచ్చాయి. లక్షల కోట్ల రూపాయలు. రీజన్ ఏంటండి? నామినీని మెన్షన్ చేయలేదు, కనీసం ఫ్యామిలీకి వాళ్ళు పెట్టిన పెట్టుబడుల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఆర్బీఐ మొత్తుకుంటుంది బ్యాంక్స్ కి చెప్పి ఐడెంటిఫై చేయండి, వాళ్ళు ఎక్కడున్నారో వెతకండి, వీ హ్యావ్ టు గివ్ దట్ మనీ బ్యాక్ టు దేర్ ఫ్యామిలీస్. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎవరు క్లెయిమ్ చేయకపోతే వాళ్ళు రిజర్వ్స్లో కలిపేసుకుంటారు వాటిని. బట్ చాలా టైం ఇస్తారు, ఒక 10-15 సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత కలుపుకుంటారు. బేసిక్గా దీనికి ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఎక్కడ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయకపోవటం. ఇప్పుడు అసలు నేను చెప్పేది ఏంటి అన్న ఒక ఉద్దేశంలో మీరు ఉన్నారు అని అంటే, అండ్ లెట్ మీ టెల్ యూ ఆర్ ద మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. కొంతమంది హస్బెండ్స్ వాళ్ళ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏమి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏమి వైఫ్తో షేర్ చేసుకోరు. ఇది చాలా తప్పు. దే ఆర్ ద మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఇన్ దిస్ వరల్డ్. రాత్రికి రాత్రి నువ్వు నిద్ర లేకపోతే రేపొద్దటి నుంచి నీ భార్య పిల్లలు ఎలా సర్వైవ్ అవుతారు? రోడ్డు మీదకి వచ్చేస్తారు. నువ్వు తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి తెలుసు? అది నువ్వు ఎవరికి చెప్పావు? అది ఎప్పుడైనా ప్లానింగ్ ఎలా ఉండాలంటే అండి, నేను ప్రతి క్లయింట్ దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తాను, మీ ప్లాన్ ఎలా ఉండాలి అని అంటే, ఈ రోజు రాత్రి పడుకొని పొద్దున లేకపోతే ఏం చెయ్యాలి అన్న విషయాన్ని మీ భార్యకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి. వాళ్ళు కమింగ్ టు ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు మీ వైఫ్తో పాటు కూర్చొని చేయించుకోవాలి. ఎప్పుడైనా కానీ మీరు ఏం చేస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కటి వాళ్ళకి క్లారిటీ ఉండాలి. ఎక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, ఎక్కడెక్కడ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతెంత లోన్స్ ఎవరెవరికి పే చేయాలి, ఏ లోన్స్ ఆల్రెడీ ఇన్షూర్డ్, ఇవన్నీ విషయాలు మీరు మీ స్పౌస్కి కమ్యూనికేట్ చేసి ఉండాలి. రెండోది, ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఎలా ఆపరేట్ చేయాలో కూడా మీరు మీ స్పౌస్కి ఆల్రెడీ ఇంటిమేట్ చేసి ఉండాలి. సహజంగా ఒక ఎర్నింగ్ పర్సన్ చనిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి స్పౌస్కి మైండ్ పనిచేయదు. ఒకసారి ఇంట్లో మగవాడు లేనప్పుడు సహజంగా చుట్టాల మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. చుట్టాల మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళు ఆ పొలంగోను పిల్లలకు అది మిగులుతుంది, ఈ ల్యాండ్ గోను, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ కండిషన్స్ ఉన్నాయి, మోసం చేసి డబ్బులు ఎత్తుకెళ్ళిన రిలేటివ్స్ ఉన్నారు, లేదు అక్కడ ఇక్కడ పెట్టు అని చెప్పి మిస్గైడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ ఆలోచించే దాంట్లో ఒక చిన్న పొరపాటు, సరే వాళ్ళు చేసే తప్పు అని నేను చెప్పను, వాళ్ళకి తెలిసిన ప్రపంచంలో వాళ్ళు చెప్తున్నారు. ఆ పొలంగాను ఈ ల్యాండ్ గాను వచ్చిన టర్మ్ ఇన్సూరెన్స్ నేను చెప్తున్నారు కదా, మరి రేపటి నుంచి వాళ్ళకి తిండి ఎవరు పెడతారు? మరి దానికి ఒక ప్లాన్ ఉండాలి కదా. ఆ పిల్లలకు స్కూల్ ఫీజులు ఎవరు కడతారు? మరి దానికి ఒక ప్లాన్ ఉండాలి కదా. తండ్రి కూడా లేడు, ఇప్పుడు ఈ ల్యాండ్ ఉంటే రేపు వాడి పెళ్లికి ఈజీ అవుద్దని మాట్లాడుతున్నావే, అసలు ముందు వాడి పెళ్లి దాకా వెళ్ళాలంటే ముందు వాడు చదువుకోవాలి కదా, ముందు ప్రతిరోజు అన్నం తినాలి కదా. సో ఒకవేళ ఏమైనా జరిగితే ఎలా సర్వైవ్ అవ్వాలి అన్న దానికి కూడా ఒక ప్లాన్ మీ స్పౌస్కి మీరు ముందే పాస్ ఆన్ చేసి ఉండాలి. ఇక్కడిక్కడ ఒకవేళ హాస్పిటలైజ్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ ఉంది, అనుకోంది జరిగితే టర్మ్ ఇన్సూరెన్స్ ఇక్కడ ఉంది. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కనుక మెచ్యూర్ అయితే ఏదైనా జరిగి ఆ డబ్బుల్ని ఎలా వాడాలో ఆ ప్లాన్ ఇక్కడ ఉంది. ప్రతి ఒక్క దానికి మన దగ్గర ప్లానింగ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎస్. నేచర్ ఏంటి అని అంటే మనం దేనికి ప్లాన్ చేసుకుంటాం అది జరగనీయకుండా జాగ్రత్తగా చూసుకుంటది. మనం ప్లాన్ చేసుకుంటే మనం పోనీకుండా చూసుకుంటాం. ఇంత మంచిగా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకొని వైఫ్ కి చెప్పకపోతే వాట్ ఇస్ ఈ మధ్య ఒక కుర్రాడికి ఏదో యాక్సిడెంట్ అయిందంట అండి, ఆల్మోస్ట్ బ్రెయిన్ ఆగిపోయింది, అసలు కోమాలోకి వెళ్ళాడు, ఆల్మోస్ట్ అసలు కోమాలోకి వెళ్ళిపోయాడు. చాలా చిన్న ఫ్యామిలీ, దే డోంట్ హ్యావ్ మనీ. అసలు అడ్మిషన్కి 5 లక్షలు అడిగారు వాళ్ళు. అబ్బాయికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కానీ ఎవరికీ తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. డబ్బులు ఎట్లా అని చెప్పేసి పాపం కంగారు పడిపోతున్నారు. అదృష్టం బాగుంటే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళ పేరెంట్కి చెప్పాడు, అంటే పలానా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అబ్బాయికి అని చెప్పి. అట్లీస్ట్ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తోటి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించుకునే ఇదిలో పడ్డారు. సో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం చాలా అవసరం, అదేం సీక్రెట్ గా దాచిపెట్టుకోవడానికి. ఇది చాలా మంచి అవేర్నెస్ వీడియో యాక్చువల్ గా ప్రతి ఒక్కటి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్క విషయం పేరెంట్స్ కానీ
అట్లీస్ట్ ఫ్రెండ్స్ తో అన్న షేర్ చేసుకుంటే ఖచ్చితంగా share మన ఫినాన్షియల్ థింగ్ ఏంటి అనేది, మన ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళు కేవలం మన ఇన్సూరెన్స్లు ఏవే కాదు, ఆ ఇన్సూరెన్స్ చేయించిన అడ్వైజర్ ఎవరో తెలియాలి. ఇప్పుడు మీ ఫ్యామిలీ అడ్వైజర్ దగ్గర ఇన్సూరెన్స్ చేయించుకుంది, ఆ అడ్వైజర్ ఎవరో మీ పేరెంట్స్ కూడా తెలిసి ఉండాలి. కరెక్ట్. ఎందుకు ఒక ఫ్యామిలీకి రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఎవరిని అప్రోచ్ అవుతారు? డెఫినెట్లీ ఓన్లీ యువర్ అడ్వైజర్ విల్ టేక్ కేర్ ఫ్రమ్ దేర్. సో ఎవరు అడ్వైజర్ చెప్తే ఒక పలానా హెల్త్ ఇన్సూరెన్స్ వీళ్ళకు ఉందని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు అట్లీస్ట్. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫినాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకోవడం అనేది కూడా వెరీ మస్ట్ అండ్ షుడ్. ఇది అంటే డబ్బులు ఇవ్వడానికి బాధపడుతూ ఉంటారు, నేనే మేనేజ్ చేసుకుంటాను. సో హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ ఫినాన్షియల్ అడ్వైజర్. ప్రాక్టికల్గా మీ డబ్బుల మీద మీకు ప్రేమ ఉంటుంది కానీ మాకెందుకు ప్రేమ ఉంటుందండి? మాకు లాజిక్ మాత్రమే ఉంటుంది. అంతే. లాజికల్గా ఇది ఎట్లా చేస్తే బెటర్ అవుతుంది అనేది ఆలోచిస్తాం కానీ అరే ఇది నా డబ్బు అన్న ప్రేమ నాకు ఉండదు కదా. కాదు కాబట్టి మీకుండదు. డాక్టర్ సొంతంగా వైద్యం చేసుకుంటాడు, యూజువల్గా డాక్టర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెయ్యరు బికాజ్ షివరింగ్ ఎమోషన్. yes. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్క దానికి ఒక అడ్వైజర్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. ఎమోషన్స్ లేకుండా దాన్ని ఎట్లా ఆర్గనైజ్డ్గా రన్ చేయాలి అనేది అది వాళ్ళ పని, అది వాళ్ళు చూసుకుంటారు. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ అడ్వైజర్ కమ్స్ ఇన్. ఇక్కడ ఒక చిన్న అడ్వైజర్ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడతాం. వెస్టర్న్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఎక్కువ చదువుకున్న వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్లోనే అడ్వైజర్ కల్చర్ కూడా ఎక్కువ. మరి వాళ్ళంతా చదువుకున్నారు కదా, వాళ్ళకి ఎందుకు అడ్వైజర్లు అంటే అసలు చదువున్నోడికే తెలుస్తుంది అడ్వైజర్ విలువ ఏంటో. అన్ని పనులు నాయి కాదు అని. ఏమీ తెలియనప్పుడు అన్ని నాకు తెలుసు అనుకుంటాం, మనకి ఏమీ తెలియనప్పుడు అన్ని మనకు తెలుసు అని అనుకుంటాం, మనకు అన్ని తెలిసినప్పుడు అది మన పని కాదని తెలుసుకుంటాం. సో ఇక్కడ ఇండియాలో ఏమైపోతుందంటే చాలా మంది చాలా రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది, కానీ రైట్ వేలో ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే కళ్ళు మూసుకొని కమర్షియల్ రియల్ ఎస్టేట్. ఇండియాలో సేవింగ్స్ రేషియో వరల్డ్ యావరేజ్ సేవింగ్స్ రేషియో కంటే ఎక్కువ, చాలా ఎక్కువ డబ్బులు దాచిపెడతారు ఇండియాలో. ఇండియన్ ఉమెన్ దగ్గర ఉన్న గోల్డ్ ప్రపంచ బ్యాంకులు అందరు గోల్డ్తో కలిపినా కానీ మన ఇండియన్ ఉమెన్ దగ్గర ఉండే గోల్డ్ ఎక్కువ. అవునా? ఎస్. ప్రపంచ బ్యాంకులతో కంపేర్ చేస్తే, ఒక బ్యాంకు కాదు, ప్రపంచ బ్యాంకులతో కంపేర్ చేసిన ఇండియన్ ఉమెన్ దగ్గర ఉండే గోల్డ్ ఎక్కువ. వాళ్ళు ఎంత మంచిగా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, అంత గోల్డ్ చేయట్లేదు. అయినా అంతున్నా కానీ మన ఇండియా పేద దేశమే, సేవింగ్స్ రేషియో ఎక్కువ అయినా కానీ మన భారతదేశం పేద దేశమే. ఉండాల్సిన సేవింగ్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. తీసుకెళ్ళి ఆ 10 రూపాయలు తీసుకొని వెళ్ళి నేను భూమిలో పెడతాను అని అంటే ఆ భూమి మా అవసరాన్ని తీర్చదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈస్ నాట్ బ్యాడ్, ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఎవాల్వ్ అయ్యో ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో మనకి అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ కూడా లేవు, తర్వాత అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, ఆ తర్వాత మనకి ప్లాటింగ్ వచ్చింది, తర్వాత ఫ్లాట్స్ వచ్చాయి, తర్వాత మనకి ఫ్రాక్షనల్ ఓనర్షిప్, మాల్లో చిన్న చిన్న భాగాలు కొనుక్కునే ఫ్రాక్షనల్ స్క్వేర్ ఫీట్స్ అన్ని ఇది కూడా వచ్చింది. రియల్ ఎస్టేట్ లోనే ఎంత ఎవాల్వ్మెంట్ జరిగింది. ఎందుకు ఇంత ఎవాల్వ్మెంట్? గతంలో ఎప్పుడైనా ఎవరైనా వచ్చి బంజారా హిల్స్ లో భూమి కొనమంటే మన తాతలు కొన్నారా? ఎందుకు? అది పనికిమాలిన భూమి, అక్కడ కనీసం గడ్డి పూచ కూడా మొలవదని చెప్పేసి అన్నారు. సో దాని కాన్సెప్ట్ ఏంటి? ఎక్కడైతే గడ్డి పూచ మొలుస్తుందో అక్కడ కొనడం వాళ్ళ పని. ఎందుకు అని అంటే అక్కడే అది వాళ్ళకి అన్నం పెట్టుద్ది. అంటే ఎందుకంటే అది వాళ్ళ పని. ఇప్పుడు మన పని వ్యవసాయం కాదన్నప్పుడు మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ మనకి ఏది అన్నం పెట్టగలుగుతుంది అక్కడ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ పని ఏంటి అని అంటే మన్ని కాపాడుకోవటం. మనం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుని మరి దాన్ని కాపాడటం కాదు. మన తరాలు అంటే మన భవిష్యత్ ముందు తరాలు అన్నీ కూడా మన కోసం ఆస్తులు కూడబెట్టింది అవి మన్ని కాపాడతాయని. మనం వెళ్ళి వాటిని ప్రొటెక్ట్ చేస్తామని కాదు, వాటిని కాపాడుకుంటూ మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే ఇక్కడ మెయిన్ ఎజెండా. అంటే ఈ రియల్ ఎస్టేట్ లో కూడా చాలా మంది తప్పేం చేస్తున్నారంటే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి కమర్షియల్ రియల్ ఎస్టేట్ ని వదిలేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఇక్కడ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనేది కూడా ఆలోచించరండి. భూమి కొనాలి కాబట్టి భూమి కొంటారు అంతే. అది కమర్షియల్ రెసిడెన్షియల్ ఆలోచించరు. ఇప్పుడు ఒక వెంచర్ ఉందనుకోండి, మెయిన్ రోడ్కు ఉండే బిట్ ఒక 15,000 గజం, లోపలికి ఉండే బిట్ అయితే 10,000 గజం అయితే అరే ఎంత 10 ఫీట్లో ఒక 100 మీటర్లే కదా లోపలికి, నేను 10,000ది కొనుక్కుంటాను ఆలోచిస్తాను. కానీ ఇక్కడ ఆలోచించని విషయం ఏంటి అని అంటే నేను 10,000ది కొన్నప్పటికీ ఇది నా అవసరాన్ని తీర్చదు. అక్కడ 15,000 కొంటే నాకు 100 గజాలు వస్తుంది, ఇక్కడ 10,000 కంటే నాకు 150 గజాలు వస్తుంది. ఇక్కడ గజాలు కూడా ఎక్కువ వస్తుంది కానీ ఆలోచిస్తారు. అక్కడ 100 గజాలు వచ్చినా అది రెంట్ ఇస్తుంది అన్న విషయం మర్చిపోతారు. ఇక్కడ మీకు ఎన్ని గజాలు ఉన్నా కానీ మీకు నెలకి ఇన్ని డబ్బులు ఇంటికి తీసుకొచ్చి పెట్టేదే అయ్యి ఉండాలి. క్యాష్ ఫ్లో ఈజ్ ద రియల్ కింగ్.
ఎవరి దగ్గర అయితే క్యాష్ ఫ్లో ఉంటుందో వాళ్ళ జీవితంలో సమస్యలను ఎదుర్కోరు. నిరంతరం క్యాష్ అనేది ఫ్లో అవుతూ ఉండాలి. ఒక దగ్గరికి స్ట్రక్ అయిపోయి ఉంటే పాకుడు పడుతుంది, నీళ్ళైనా రొటేట్ అవుతూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మనం ఎంతసేపటికి చీపర్ ప్రైస్ వస్తుంది, అక్కడైతే ఎక్కువ గజాలు వస్తుందని మైండ్ సెట్లో ఆలోచిస్తాం, కానీ తక్కువ గజాలు వచ్చినా కానీ మనకి ఇక్కడ ఎక్కువ రెంట్ వస్తుందన్న విషయాన్ని ఆలోచించాం. ఊర్లో ఒక ఎకరం ఉంది, దాని విలువ 1 కోటి రూపాయలు అనుకోండి, లేదా 2 కోట్లు అనుకోండి. దాని నుంచి వచ్చే కవులు మాత్రం సంవత్సరానికి 20,000 ఉంటుంది. అదే 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి హైదరాబాద్లో మనం ఒక 200 గజాలు లేకపోతే 100 గజాలు కొన్నా, ఆ 100 గజాలు ఏం కట్టకుండా ఒట్టి ఖాళీ ల్యాండ్ రెంట్కి ఇచ్చినా కానీ నెలకి 25,000 రెంట్ ఇస్తుంది. అది సంవత్సరానికి 3 లక్షలు ఇస్తుంది. అది అక్కడ మీకు సంవత్సరానికి 20,000 కూడా రావు. ఊర్లో పొలమే అదేదో సెంటిమెంట్ లాగా అక్కడే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనకి ఎమోషన్స్ అనేవి మనుషుల మీద ఉండాలి, ఆస్తుల మీద లెక్కలు ఉండాలి. రివర్స్ అయిపోయింది. మనుషుల్ని వాడుకుంటూ వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. ఇప్పుడు అదే కదా ప్రాబ్లం ఏంది. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ప్రాపర్ గా లెక్కను అప్లై చేసి ఎక్కడ నా పెట్టుబడి పెడితే నాకు ₹1 రిటర్న్ వస్తుంది అనేది ఆలోచిస్తామో అక్కడ గ్రోత్ అనేది ఉంటుంది. డెఫినెట్లీ. అయితే ఇప్పుడు ఎస్ఐపిలు ఎక్కువ మంది వెరీ పాపులర్ అయిపోయింది. అండ్ యూట్యూబ్లో కానీ ఎవరైనా కానీ ఎస్ఐపి మార్కెట్ వాళ్ళందరూ చెప్పేది ఇన్ని వేసుకుంటే ఇంత అమౌంట్ వస్తుంది, ఇప్పుడు నుంచి మీరు ఇంత సేవ్ చేసుకుంటే ఫ్యూచర్లో 5 కోట్లు 10 కోట్లు కూడా తీసుకొచ్చి మల్టిప్లై ఏదో లెక్కలు చెప్తూ ఉంటారు. ఎస్ఐపిల ద్వారానే మనం రిచ్ అవుతామా, ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదా? సో ఫస్ట్ అసలు ఎస్ఐపి ద్వారా రిచ్ అవుతామా అనే ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇక్కడ మనకు ఒక ల్యాండ్ ఒకేసారి ₹1 కోటి పెట్టి కొనాలంటే కుదరదండి. వీ కాంట్ ఎఫోర్డ్ ఇట్. బట్ ఇక్కడ కనీసం 15,000 పెట్టుకుంటూ పోయినా కానీ అట్లీస్ట్ 15 సంవత్సరాలు కానీ ₹1 కోటి సంపాదించగలుగుతాం. ఇక్కడ ప్రాబబిలిటీ అంటే మన చిన్న అమౌంట్స్ పెట్టుకోవడానికి కూడా వెసులుబాటు ఉంది. సో అందుకే ఎస్ఐపి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అని చెప్పేసి మాట్లాడేది. మిగతా వాటిల్లో మనకు ఆ వెసులుబాటు లేదు. ఈవెన్ ఇప్పుడు 1 గ్రాము బంగారం కొనాలన్నా కానీ ఒక సైజ్ ఆఫ్ అమౌంట్ కావాలి. 10 గ్రాములు బంగారం కొనాలంటే నాకు ఒక 13 లక్షలు అమౌంట్ కావాలి ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం. అంత రేట్ బంగారం పెరిగిపోయింది, అంత కావాలి. కానీ ఇక్కడ నాకు అంత అవసరం లేదు కదా, నేను 15,000 ఉన్నా కొనుక్కోగలుగుతాను. సో బేసిక్ ఇక్కడ కన్వీనియన్స్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా ₹1 కోటి నిజంగా సంపాదించేంత ఓపిక ఎంతమందికి ఉంది? ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కోట్లు సృష్టించగలుగుతుంది అన్న మాట నిజమే. సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ బయట పెట్టిన డేటా ఏంటి అని అంటే అది నిజంగా కోట్లు సంపాదించే అంత టైం ఇన్వెస్టర్లు ఇవ్వట్లేదు అని. ఓకే, అంటే అంత కన్సిస్టెంట్ గా వీళ్ళు కావాలిగా లెక్కలు వీళ్ళు ఉండట్లేదు. ఓకే, వీళ్ళు ఉండట్లేదు పెట్టుబడులు పెట్టి. రీజన్ ఏంటి? మెంటల్ స్టెబిలిటీ లేక. ఇక్కడ ప్రతి దానికి ఒక గైడ్ అవసరం అంటానికి రీజన్ అదే. ఇప్పుడు మీకంతటా మీరే యూట్యూబ్ చూసి చదువుకోండి అని చెప్తే మీరు 10th క్లాస్ పాస్ అవుతారా? ఇంపాసిబుల్ కదా. ఒక ప్రాసెస్ ఉంది కదా, స్టెప్ బై స్టెప్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఒక టీచరు, ట్యూషన్ మాస్టరు, ఒక ప్రాసెస్, ఒక గైడ్, ఒక పద్ధతి ప్రకారం వెళ్తే 10th క్లాస్ వరకు మనం రీచ్ అయ్యాం. గ్రాడ్యుయేషన్ వచ్చింది, ఇదంతా వచ్చింది. మరి ఫైనాన్షియల్ జర్నీ చేయాలి అని అంటే మిమ్మల్ని నడిపించేది, గైడ్ చేసేది ఎవరు? ఇక్కడే అసలు రోల్ అనేది మళ్ళీ ఫైనాన్షియల్ అడ్వైజర్ది యాడ్ అవుతుంది. ఎవరు ఎందుకు రీచ్ కాలేకపోతున్నారు అని అంటే మీకు మెంటల్ స్టెబిలిటీ అందులో ఉండక, ఏ చిన్న అవసరం వచ్చినా, నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు డబ్బులు అని తీసుకు బయటికి తీయరు. చిన్న ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు, యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఎక్కువ చిన్న ఇన్వెస్టర్స్కే హెల్ప్ చేయాలి అని. ఒక టైంకి వచ్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది అసలు చిన్న ఇన్వెస్టర్ నేను తీసుకోకూడదు అని. వాళ్ళు అసలు స్టేబుల్గా ఉండరు. ఏ చిన్న అవసరం వచ్చినా కానీ తీసేస్తారు, వెంటనే రిడిమ్షన్ వాడతారు. నీకు డిసిప్లిన్ లేకపోవటం వల్ల నేను ఇంపాక్ట్ అవుతున్నాను కదా ప్యారలల్లీ. నేను గైడ్ చేస్తూ ఐఎమ్ వేస్టింగ్ మై టైం. నా ఎండ్ గోల్ ఏంటి? ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గా మిమ్మల్ని ఒక స్థాయిలో చూడటం, వెల్త్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఒక స్థాయిలో చూడటం నా ఫైనల్ గోల్. అప్పుడే నేను అచీవ్ అయినట్టు. మీరు మధ్యలో రీడింగ్ చేస్తూ ఉంటే వాట్ ఈస్ ద పాయింట్ అసలు? ఇప్పుడు ప్రాబ్లం ఎవరిలో ఉంది? మ్యూచువల్ ఫండ్ లో ప్రాబ్లం కాదు. మ్యూచువల్ ఫండ్స్ నిజంగానే కొన్ని కోట్ల రూపాయల సంపదను సృష్టించాయి, కానీ ఆ సంపదను తీసుకునేంత టైము, ధైర్యం ఎవరికి ఉంది? ధైర్యం కూడా ఉండదు కనీసం. సో బేసిక్ ఇక్కడ పేషెన్స్ అనేది చాలా అవసరం. నేను ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తాను. 43 సంవత్సరాలకే ఒక క్లయింట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అనౌన్స్ చేశాడు. ఆయన దాదాపుగా 3 నుంచి 4 కోట్ల రూపాయల కార్పస్ని ఆయన శాలరీలోంచే అక్యుములేట్ చేశాడు, ఏది అమ్మి కాదు, శాలరీలో నుంచే. నేను అడిగాను, నాకు డౌట్ వచ్చింది. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నేను అడిగాను, సార్ అసలు ఇంత డబ్బులు మీరు ఎట్లా, హౌ ఈస్ దట్ పాసిబుల్ అని, అట్లా ఎట్లా చేయగలిగారు, ఇన్ని సంవత్సరాల పాటు స్టేబుల్గా ఎట్లున్నారు అని. అసలు నేను ఒక్కడే ఉన్నాను, ఎవరు చెప్పారు సార్? నాకు నా అడ్వైజర్ ఉన్నాడు. నాకు భయం వేసినప్పుడల్లా ఫోన్ చేసేవాడిని, సార్ మార్కెట్ పడిపోతుంది ఏంటి సార్ అంటే, ఏం కాదు సార్, మీరు ప్రశాంతంగా కూర్చొని, మార్కెట్ పడుతుంది, లెగుస్తుంది, మళ్ళీ లెగుస్తుంది, మీరు ఏం కంగారు పడద్దు, మార్కెట్ అనేది పైకి లేచి పరిగెట్టాల్సిందే. మార్కెట్ లెగట్లేదు అని అంటే మీ ఉద్యోగాలు కూడా ఉండవు. ఆబ్వియస్లీ మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్ళాల్సిందే. బేసిక్ థింగ్ ని మర్చిపోయి కంగారు, మార్కెట్ డౌన్ అయినప్పుడు స్టెబిలిటీ కోల్పోయి ఎమోషన్ గా ట్రిగర్, ఎమోషన్. ఇదొక కేసు. ఏది? మీరు మార్కెట్ ఎమోషనల్ ఇండిసిప్లిన్. ఇంకొకటి ఏంటి? మీ ఎదురింటోడు కారు కొంటాడు,
మీకు ఒక కారు ఉంది, మీ ఎదురింటోడు కొంచెం పెద్ద కారు కొంటాడు, కారు కొంటాడు. ఎస్, వాడి ఫేస్లో ఆనందం మీకు పడదు, మీరు తట్టుకోలేరు వాడు ఆనందంగా ఉంటే. లేదా వాళ్ళలాగే ఉండాలి అని కంపారిజన్, ఏదో కంపారిజన్. అంతే. వెళ్ళి అడ్వైజర్ని అడుగుతాడు, సార్ నేను రిడీమ్ చేయాలి సార్, అర్జెంట్ పెద్ద కారు కొనాలి, వాడి ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటారు. ఇక్కడ ఒక మాట, మీరేమో మీ అమ్మాయి ఎడ్యుకేషన్ కోసం డబ్బులు దాచిపెట్టారు. మీరు ఇప్పుడు తీసి ఆ కారు కొనేస్తే మీ అమ్మాయి ఎడ్యుకేషన్కి డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? ఇంకా ఈ మాట చెప్పి అట్లీస్ట్ మీ అడ్వైజర్ ఆపుతాడు. ఇక్కడ అడ్వైజర్, నేను చెప్పిన దాకా మాట అదే, అడ్వైజర్కి ఎమోషన్ ఉండదు మీ సిచ్యువేషన్స్లో. మీకు ఈగో వస్తే అడ్వైజర్కి ఎందుకు ఈగో వస్తుంది? మీకు బాధ అనిపిస్తే అడ్వైజర్కి ఎందుకు బాధ అనిపిస్తుంది? అడ్వైజర్కి ఒకటే విషయం తెలుసు, ఫైనాన్షియల్గా మీ సిచ్యువేషన్స్ బెటర్గా ఉండే విధంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి, అదొక్కటే తెలుసు. దట్ ఈస్ ద రీజన్ ప్రతి ఒక్క మనిషికి గురువు ఉండాలి. రాముడికే గురువు ఉన్నాడండి. మనం ఎంత పైగా ఇప్పుడు ఇన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇన్ని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఉన్నాయి, ఏవి బెస్ట్ ప్లాన్స్? ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి లైఫ్లో, మిడిల్ క్లాస్ వాళ్ళైనా రిచ్ పీపుల్ అయినా, ఇప్పుడిప్పుడే ఉద్యోగం తెచ్చుకునే యంగ్స్టర్స్ అయినా, ఏది బెస్ట్ ప్లాన్స్ అంటారు మీరు? ఇక్కడ బెస్ట్ అంటూ ఏది ఉండదు అంటే సూటబిలిటీ ఉంటుంది. ఓకే, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి సూటబుల్ ప్రోడక్ట్ అని అంటాం. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆటో డ్రైవర్ వచ్చి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతానంటే ఇట్ మే నాట్ బి సూటబుల్. ఎందుకు? ఆయనకి టర్మ్ ఇన్సూరెన్స్ రాదు. ఫస్ట్ ప్రతి ఒక్క మనిషి టర్మ్ హెల్త్ లేకుండా పెట్టుబడి పెట్టద్దు అంటాం. ఫస్ట్ ఆ రెండు పెట్టుకోండి, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించవచ్చు అని అంటాం. అట్లాంటి వాళ్ళకి సూటబుల్ ఏంటి? ఒక ఇన్సూరెన్స్ పాలసీ విత్ సేవింగ్స్. సో యూజువల్గా టర్మ్ ఇన్సూరెన్స్కి ఇన్కమ్ స్టేట్మెంట్ అడుగుతారు. ఆటో డ్రైవర్లకి, వాళ్ళకి, కూలీలకి, వాళ్ళకి ఇన్కమ్ స్టేట్మెంట్ ఉండదు కదా. అదే వాళ్ళకి సేవింగ్స్ కమ్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకోండి, ఇష్యూ అయిపోతుంది. సో ఎంతో కొంత ఇన్సూరెన్స్ కూడా కవరేజ్లోకి వస్తుంది. సో కొంత ఫస్ట్ వాళ్ళకి అది ఎంత అవసరం ఐడెంటిఫై చేసి వాళ్ళు అది తీసుకోవాలి ఫస్ట్. అదే ఇంకొక పర్సన్ ఉన్నాడు, ఫుల్గా రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఫుల్గా రెంటల్ ఇన్కమ్ వస్తుంది అంటే ఫుల్గా రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉన్నాయి. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉన్నాయి కాబట్టి హీఈస్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అగ్రెసివ్లీ ఫ్రమ్ దేర్. ఇంకా అసలు రియల్ ఎస్టేట్ వైపు చూడకుండా. ఇంకొక పర్సన్ ఉన్నాడు, కనీసం ఒక జాగా భూమి కూడా లేదు, ఆయన కొంత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటూ కొంత మళ్ళీ రియల్ ఎస్టేట్ కోసం పక్కకు సేవ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడైనా కానీ వెల్త్ అనేది బ్యాలెన్స్డ్ వేలో వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ కావాలి, ఈక్విటీ కావాలి, గోల్డ్ కావాలి, ఫిక్స్డ్ రిటర్న్స్ కావాలి అంటే ఎఫ్డీస్ లాంటివి కావాలి. ఈ 4 ఉండాలి. ఈక్విటీకి 40% ఎలాకేట్ చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్కి, రియల్ ఎస్టేట్కి 40% ఎలాకేట్ చేయాలి, 10% కమోడిటీకి అంటే గోల్డ్కి ఎలాకేట్ చేయాలి, 10% ఎఫ్డీస్కి ఎలాకేట్ చేయాలి. రీజన్ ఏంటి? బేసిక్గా మనకి రియల్ ఎస్టేట్ అనేది వెల్త్ క్రియేటింగ్ అసెట్స్. అందులో రిటర్న్స్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ మనకి జీవితంలో ఎప్పుడైనా మధ్యలో అవసరాలు వస్తూ ఉంటాయి క్యాష్ రిలేటెడ్. దానికోసం మనం ఈక్విటీ ఎలోకేషన్, అక్కడ లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వెన్ ఎవర్ వీ నీడ్ వీ కెన్ టేక్ ఇట్ అవుట్. నెంబర్ 2 వచ్చేసరికి సైక్లిక్ ప్రాసెస్ లో మార్కెట్ తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈక్విటీ రిటర్న్ ఇస్తే, ఒకసారి రియల్ ఎస్టేట్ రిటర్న్ ఇస్తుంది. సో ఓవరాల్ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ గా అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఈ 2 వెల్త్ క్రియేట్ చేసుకుంటూ మన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయి. ఎఫ్డి ఏంటంటే మీరు అన్న ఎమర్జెన్సీ కోసం. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ అమ్మలేం, ఒకవేళ ఈక్విటీ మార్కెట్స్ డౌన్లో ఉంటే అప్పుడు అమ్మలేం. అట్లాంటప్పుడు ఎఫ్డి పనికి వస్తుంది. ప్రపంచం అంతా స్తంభించిపోయింది, యుద్ధాలు జరుగుతున్నాయి, అప్పుడు గోల్డ్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు 1,00,000-2 లక్షలు సంపాదించే వాళ్ళు అయితే ఇవన్నీ పెట్టుకోవచ్చు. 25,000 30,000 సంపాదిస్తున్న శాలరీ ఉన్న వాళ్ళు ఎలా చేయాలి? ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం కష్టం. ఫస్ట్ వాళ్ళకు ఉండేటువంటి అసెట్స్ ని రీబ్యాలెన్స్ చేయాలి. అంటే వాళ్ళకి ఏదో ఒక ఎసెట్ ఊర్లో ఉండే ఉంటుందా, 1/2 ఎకరమో లేకపోతే 1 ఎకరో ఏదో ఒక ఎసెట్స్ ఉంటాయి. అది కుదరదండి. ఇక్కడ రీసెంట్గా ఒక కేసు చూసాం. ఏదో 20,000 రూపాయలు జీతం వస్తుందంట, ప్రతి నెల 5,000 అప్పు అవుతుందంట. ఒక ఆయన వచ్చి మాట్లాడాడు, ప్రతి నెల 5,000 అప్పు అవుతుంది సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ ఊర్లో ఒక 1/2 ఎకర్ పొలం ఉంది నాకు, దాని నుంచి ఒక 10 బస్తాలు బియ్యం వస్తుంది నాకు అని చెప్పేసి అన్నాడు. మరి ప్రతి నెల 5,000 అప్పు అవుతూ పోతూ ఉంది, ఎక్కడ లోన్ తీసుకుంటున్నారంటే యాప్స్లో తీసుకుంటున్నానండి అని అన్నారు. కట్టరు, పెరుగుద్ది. ఒక టైంకి మీ 1/2 ఎకరం భూమి కూడా పోతుంది, ఖచ్చితంగా పోతుంది. దాని బదులు కనీసం దాన్ని అమ్ముకొని హైదరాబాదులో 50 గజాలు భూమి వచ్చిన సిటీలో మీకు ఎంతో కొంత రెంట్ వస్తుంది. లేదు 50 లక్షలు తీసుకొచ్చి సిటీ మూల ఎక్కడైనా 50 లక్షలకు ఒక ఫ్లాట్ దొరుకుతుంది. హైదరాబాద్లో 15,000 రెంట్ వస్తుంది. మీ అవసరం 5,000, మీ ఆస్తి పోకుండా అట్లీస్ట్ కాపాడుకోగలుగుతారు. 50 లక్షలు తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పెడితే 6% రిడీమ్షన్ చేసిన నెలకి 25,000 బయటికి తీయచ్చు. మీ అవసరం 5,000. ఇన్ని సొల్యూషన్స్ ఉన్నాయి మీ కళ్ళ ముందు, తెలియదు పాపం. ఎగ్జాక్ట్లీ, అవేర్నెస్ లేదు. అక్కడ ఏమవుతుంది, ఊర్లో పొలం అమ్మగానే వీడు హైదరాబాద్ వెళ్ళిపోయి నాశనం అయిపోయాడు అని అనుకుంటారు. నేను ఆయన అదే మాట అన్నా, అమ్ముకోవచ్చు కదా సార్ అంటే ఊర్లో వాళ్ళు వద్దంటున్నారు సార్ అని అంటే, ఆ ఊర్లో వాళ్ళు 5,000 అప్పు కట్టమనండి. అయితే వాడు కట్టడు కదా అప్పు. ఇప్పుడు ఏం చేశాడు ఆ మనిషి? ఏమీ చేయలేదు, ఆలోచించుకుంటారు అంతే, ఆలోచించుకుంటారు. ఇది ఎంత ఈజీ కాదండి. ఇంట్లో భార్య ఒప్పుకోవాలి, ఆ ఊర్లో మళ్ళీ అన్న తమ్ముళ్ళు ఒప్పుకోవాలి, ఆ చుట్టుపక్కల బాబాయిలు అందరు ఒప్పుకోవాలి, బాబాయిలు పెద్దనాన్నలు, ఆ పరువు
ఏది ఆ పూర్తిగా అప్పుల పాలైపోయి ఆ పొలం అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు పరువు లేదా? ఆ సిచ్యువేషన్లోకి దిగజారకుండా ముందు మనం జాగ్రత్త పడాలి కదా. సార్ మీరు బోల్డ్ ఎంతమందిని అంటే మీ క్లయింట్స్ ఉంటారు, ఒక డిజాస్టర్ కేసు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోక అండ్ ఒక సూపర్బ్ కేసు, నాకు ఏమైనా కేస్ స్టడీ చెప్తారా డిఫరెన్స్? ఒక మనిషి కలవడానికి వచ్చారండి, ఎంత దారుణం అని అంటే అసలు నాకు ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళ మీద నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఆయన హీ స్టేబుల్ పర్సన్. ఆయన ఏ ఊరు ఏ బిజినెస్ కూడా చెప్పను, బట్ కేసు చెప్తాను, అందరికి ఉపయోగపడుతుంది. ఒక బిజినెస్ చేస్తున్నాడు ఊర్లో, స్టేబుల్ ఇన్కమ్ వస్తూనే ఉంది. ఏదో ఒక ల్యాండ్ కొంటాం అని చెప్పి అప్పు చేశాడు. ఆల్రెడీ సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి, ల్యాండ్ కొనడానికి అప్పు చేశాడు. అప్పు చేసిన తర్వాత అప్పును తీర్చడం కోసం అని చెప్పేసి మళ్ళీ బ్యాంకులో లోన్ తీసుకునే ప్రయత్నం చేశాడు. బయట ₹2 వడ్డీ ఎక్కువ అవుతుందని చెప్పేసి బ్యాంక్ కూడా మొత్తం వీలే కొద్దిగా ఇచ్చాడు. ఇంకొక వైపు బ్యాంక్ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది, ఇంకొక వైపు ఇక్కడ వడ్డీ కట్టడానికి కూడా డబ్బులు సరిపోవట్లేదు. అదే టైంలో అక్కడ ఇన్కమ్ ఏమో అంత రావట్లేదు. దాంతో ఏమైంది, నేను డెవలప్మెంట్ చేసి ఒక ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ చేసి మొత్తం కట్టేసి అమ్మేస్తే నాకు లార్జ్ సమ్ ఆఫ్ డబ్బులు వస్తాయి కదా, మొత్తం అప్పు క్లియర్ చేయొచ్చు కదా అని స్టార్ట్ చేశారు పాపం ఆయన. బ్యాడ్ సినారియో ఏంటి అని అంటే ఆ ల్యాండ్ డిస్ప్యూట్లోకి వెళ్ళింది. హారబుల్. ఇంకేం చేసి నన్ను బయటపడ్డు. ఐపీ పెట్టుకోవడం తప్పించి ఇంకో దారే లేదు. ఇన్సాల్వెన్సీ ప్రకటించడమే, ఇంకొక దారి లేదు. ఎవరికి విషయాలు తెలియవు, భార్యకు కూడా విషయం తెలియదు. చెప్పండి సార్, ఎప్పటికైనా తెలియాల్సిన విషయం అంటే తట్టుకోలేదు సార్ అని భయపడుతున్నాడు ఆయన. ప్రాపర్ ప్లానింగ్ లేక. మరి అంతే కదా, స్టేబుల్ ఇన్కమ్ వచ్చే ఆయన ఏదో కొనాలని చెప్పి ఏదో ప్రయత్నం, రాంగ్ మెథడ్స్, ఫార్ములా కరెక్ట్గా లేదు, ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు. మనం ప్రతి ఒక్క దాన్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుంటేనే కొన్నిసార్లు మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతాయి. ఏ క్యాలిక్యులేషన్ లేకుండా ఇలా దిగిపోతాయి. ఇప్పుడు మీకు వచ్చే దాంతో రూపాయి దాచిపెట్టుకొని కొనుక్కునేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అని అంటారు, అప్పు చేసుకునేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారని ఎవరు చెప్పారు? ఇప్పుడు మరి అన్ని రియల్ ఎస్టేట్లో కూడా ప్లాట్స్కి వాటికి కూడా బ్యాంక్ లోన్స్ ఇస్తాం, 80 to 90% అవైలబుల్గా ఉంది అంటున్నారు కదా. అది వాళ్ళ వ్యాపారం అండి, అది బ్యాంకుడికి వ్యాపారం అంతే. అది ఒక అసెట్ కొనేస్తున్నాం. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ అసెట్ వేస్తే బాగుపడేది ఇద్దరండి. ఒకటే రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వాళ్ళు, 2 బ్యాంకు నుంచి లోన్ ఇచ్చేవాళ్ళు ఆ బ్యాంకరు. ఎప్పుడైనా ఒక లాజిక్ ఆలోచించండి, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినప్పుడు బిల్డర్ బాగుపడతాడా, కొన్నడు బాగుపడతాడా? అంతే కదా, బేసిక్ అదే కదా. వ్యాపారస్తుడు ముందు బాగుపడతాడు, మీరు బాగుండాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? మార్కెట్లో భాగం కింద ఒక టైంకి అది పెరిగితే మీరు బాగుపడతారు అంతే. మీ బాగు కోసం ఆలోచించా వాడు వ్యాపారం చేసేది, ఆయన బిజినెస్, అది ఆయన తప్పేం లేదు. హీస్ డూయింగ్ హిస్ బిజినెస్, అది ఆయన వ్యాపార ధర్మం అలా చేయడం. డబ్బుండి మీరు అది కొంటే మీకు అది ప్లస్ అవుతుంది. మీరు కరెక్ట్గా అనలైజ్ చేయాలి, అసలు కొనే టైమింగ్ కరెక్టా కాదా అని. కోకాపేటలో పెరుగుతుంది అనగానే పనోమని కోకాపేటలో కొన్నారు, ₹1 పెట్టి ల్యాండ్ కొన్నాడికి ఇప్పుడు 80 లక్షలు అడుగుతున్నారంట. మళ్ళీ అమ్ముదాం, నాకు డబ్బులు అవసరం అమ్ముదామని ఎవరో ట్రై చేస్తుంటే 80 లక్షలు ఇస్తామంటున్నారంట. అట్లానే వేరే జిల్లాల్లో కూడా ఏదో 75 లక్షలకు ల్యాండ్ రేట్ పెరిగిందంట పెట్టుబడి పెట్టాక ఎక్కడో, మళ్ళీ అక్కడి నుంచి ప్రతి చోట అదే పరిస్థితి. మనం కూడా రీసెర్చ్ చేసుకోవాలి కదా. వెంచర్ వేసేవాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు కరెక్టే, మరి మన రీసెర్చ్ ఏమైంది? హైదరాబాద్ అని అంటే ఒక కోకాపేట ఉందా, లేదంటే ఫ్రెండ్ కొంటున్నాడని కొనేస్తాము, కానీ వాడి ఫినాన్షియల్ సిచ్యువేషన్ వేరు, మన ఫినాన్షియల్ సిచ్యువేషన్. తనకి బ్యాకప్ ఉండొచ్చు, వెల్త్ జనరేషన్ అంటే జనరేషనల్ వెల్త్ ఉండొచ్చు. సో ఇది మర్చిపోతున్నారు. ఏ ఇద్దరి బాడీ ఒకటి కాదండి. ఫీవర్ వస్తే మీరు ఒకలాగా రియాక్ట్ అవుతారు, నేను ఒకలాగా రియాక్ట్ అవుతా. పారాసిటమాల్ మీకు ఒకలాగా పనిచేస్తుంది, నాకు ఒకలాగా పనిచేస్తుంది. ఏ ఇద్దరి ఫైనాన్షియల్స్ కూడా ఒకటి కాదు. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? మీ ఇద్దరు సేమా? లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్ కాదు కదా, ఏది సిమిలర్ కాదు కదా. ఒకళ్ళ కడుపులోనే పుట్టారు కదా. మీ నాన్నగారికి సిబ్లింగ్స్ ఉన్నారా? సేమా ఇద్దరు? కాదు కదా. మరి మీరు మీ ఫ్రెండ్ ఒకటి ఎట్లా అవుతారండి? ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయండి. కరెక్ట్. కూడా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళే బాగా ఎక్కువ కంపారిజన్స్ అయిపోయి ఒక్కరు ఫ్లాట్ కొంటూనే అందరు పలోమని ఫ్లాట్లు కొనేస్తున్నారు. నిజంగా ప్లాట్ కొనడం బెటర్, ఫ్లాట్ కొనడం బెటర్ అంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని అడగాలేము. బట్ స్టిల్ ఏది కొన్నా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్లాట్ ఆర్ ఫ్లాట్ అండి, ఇట్ ఈస్ అబౌట్ వాట్ యు నీడ్. మీకేది అవసరం? జీవితం అంటే ఇల్లేనా? సరే మీకు ఇల్లు ఉందండి, మీ అమ్మాయి ఫీజు కట్టమని చెప్పండి, ఇంటిని కట్టదు, మీకు రోజు అన్నం పెట్టమని చెప్పండి, కట్టాలి ఈఎంఐ ఇంటికి, అంతే కదా. మరి ఇప్పుడు జీవితంలో ఇల్లు అనేది ఒక భాగం. ఫస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇల్లు శాశ్వతం కాదు, ఇల్లు కూడా ఒక టైం కూల్చాల్సిందే. ఇల్లు మన జీవితంలో ఒక భాగం. మన జీవితంలో మనకి ఈ ఇల్లు అంటే మనం రిటైర్ అయ్యే లోపల చాలా బాధ్యతలు దాటుకుంటూ పోవాలి. పిల్లల ఎడ్యుకేషను, మధ్యలో వచ్చే ఎమర్జెన్సీస్, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ సెటిల్మెంట్లు, మళ్ళీ మన కోసం మనం బతకటము కొంత, ఇన్నిట్లో ఇల్లు ఒకటి.
గిల్లే అంతా అని చెప్పి ముందలకి వెళ్తే మరి వీటన్నిటిని ఎవరు చూస్తారు? సరే అండి, మీ అమ్మాయిని ఉద్యోగానికి పంపించేటప్పుడు మాకు ఒక ఇల్లు ఉంది అని చెప్పేసి అపార్ట్మెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చి పంపించండి, ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు. దేనికి ఇస్తారు? తన స్కిల్ కి, టాలెంట్ కి, కదా. ఎడ్యుకేషన్ కి. మరి మీ ప్లానింగ్ దేనికి ఉండాలి? ఎడ్యుకేషన్ కి ఉండాలి. అసలు పెట్టుబడి ఏది? ఎడ్యుకేషన్. రైట్. మరి మీరు ఎక్కడ పెడుతున్నారు పెట్టుబడి? మీరు పెట్టడం తప్పు కాదు, ఎప్పుడు పెడుతున్నారు అనేది. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ప్రతి దానికి ఒక టైం వస్తుందండి, ఆ టైం వచ్చినప్పుడు అది చెయ్యాలి. చదివి కాకరకాయ కేకరకాయ అవ్వకూడదు. అయితే ఒకప్పుడు జనరేషన్ అంటే తెలుసు, రిటైర్ అయిన తర్వాత డబ్బు దాచుకొని ఆ రిటైర్మెంట్ డబ్బులతో ఇల్లు కొనుక్కున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది బెస్ట్ ప్లాన్ అని మీరు చాలా సార్లు చెప్పారు మన వీడియోస్ లోనే. బట్ ఇప్పుడు ఏంటి ఎర్లీ రిటైర్మెంట్ అనుకుంటున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్ ప్లాన్ ఎర్లీ రిటైర్మెంట్ అనేది? అసలు ముందు మన జనరేషన్ వాళ్ళు రిటైర్మెంట్కి ఎలిజిబుల్ కాదంట నేను. ఎందుకంటే 30 ఏళ్ళు 25 ఏళ్ళు లోన్ పెట్టుకుంటే ఎప్పటికీ వాళ్ళు తీర్చేది. అసలు వాళ్ళు రిటైర్మెంట్కి ఎలిజిబుల్ కాదండి. నేను ఇంతమంది ఫైనాన్షియల్స్ చూస్తూ ఉంటాను కదా, వాళ్ళందరి జీవితం చూస్తుంటే నాకు భయం అవుతుంటుంది. 40 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వాళ్ళ యాక్చువల్ లైఫ్ టార్గెట్స్ అచీవ్ అవ్వాలి అని అంటే పర్ మంత్ 2.5 లక్షలు SIP చేస్తే కానీ వాళ్ళ జీవితం నుంచి బయటపడరు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు నిజంగా రిటైర్మెంట్కి ఎలిజిబుల్లా? నాట్ ఎట్ ఆల్. ఎందుకు వాళ్ళకి ఆ 2.5 లక్షల టార్గెట్లు పడుతున్నాయి? లేట్గా రియలైజ్ అవటం వల్ల. నేను ఇంతటి అధ్యాయంలో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఒక మనిషికి యాక్చువల్గా ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుంది అని అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత. 40 ఏళ్లకు ముందు ఏం అర్థం కాదు. 30 బిఫోర్ నేను ఏమైనా చేయగలుగుతాను, నాకు అన్నీ తెలుసు, కంప్యూటర్ ఉంది కదా, నాకు కంప్యూటర్ వాడటం వచ్చు కదా, కంప్యూటర్ వాడటం వచ్చినప్పుడు కంప్యూటర్లో ఉండే ప్రతి పని నేను చేయగలుగుతాను అని అనుకుంటాడు. 35 ఏళ్ళు వచ్చే టైంకి ఏంటి ఏమీ కదలట్లేదని ఆలోచిస్తాడు. 40 ఏళ్ళు వచ్చే టైంకి నేను ఏమి చేయలేదని రియలైజ్ అవుతాడు. అప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతారు. అప్పటికి చేయడానికి ఇంకేం మిగలదు. వాళ్ళు అప్పుడు ఎందుకు వస్తారు అని అంటే, వాళ్ళ సీనియర్స్ ఉంటారు కదా ఆల్రెడీ, వాళ్ళు ఇబ్బంది పట్టడం వాళ్ళు చూస్తారు కళ్ళతో, వాళ్ళ క్లారిటీ వస్తుంది. అంటే రేపు 45-50 వచ్చేటానికి నా పరిస్థితి కూడా ఇదే అని. సో అయితే 40 ఏళ్ళకు ఒకవేళ జీరో సేవింగ్స్ ఉంటే మనం ఫ్యూచర్ ఇంకా ఊహించుకోవడానికి భయంకరంగా ఉంటుంది. యూ క్యాన్ రిటైర్. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఐ వాంట్ టు రిటైర్ ఎర్లీ అని అంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిటైర్మెంట్. ఐమ్ వెరీ సారీ టు సే. ఒక ఆయన పాపం ఎక్కడో న్యూజిలాండ్లోనో ఎక్కడో సమ్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కడో జాబ్ ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన. 50 ఏళ్ల వయసు, మొత్తం పెట్టుబడి రియల్ ఎస్టేట్లో పెట్టారు, సగం ల్యాండ్స్ డిస్ప్యూట్లోకి వెళ్ళినాయి. సార్ ఇక నేను తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నాను, మీ పిల్లల పరిస్థితి ఏంటంటే ఇంటర్మీడియట్ సార్, బాగా చదువుతున్నారు, బాగా ఖర్చు పెడుతున్నాను, నేను తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నాను, ఇక ఇనఫ్ ఆఫ్ ఎర్నింగ్ అని చెప్పేసి జస్ట్ వాంట్ చెక్ విత్ యూ అని చెప్పి ఫోన్ చేశారు. ఐఎమ్ వెరీ సారీ సార్, మీ 60 దాకా ఇక్కడ రావడానికి వీల్లేదు, బికాస్ మీ దగ్గర ఉన్న అసెట్స్ అన్నీ రియల్ ఎస్టేటే, అందులో సగం డిస్ప్యూట్లో ఉన్నాయి, మీకు నెలకు వచ్చేసరికి 3 నుంచి 4 లక్షలు ఖర్చు ఉంది, 3-4 లక్షల ఖర్చుని ఇండియా వస్తే ఎట్లా అఫోర్డ్ చేస్తారు? లైఫ్ అంతా అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ. సి ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ లో పెట్టారు, బాగా పెట్టారు, చాలా డిసిప్లైన్డ్ గా పెట్టారు. హీఈస్ వెరీ డిసిప్లైన్డ్. ఆయనకు ఎంత బాధ అనిపిస్తుంది, నేను ఇంత డిసిప్లైన్డ్గా ఫ్యామిలీకి దూరంగా ఉండి నేను నోరు కట్టుకొని నేను రియల్ ఎస్టేట్ కొని పిల్లల కోసం ఆస్తి సంపాదించాక కూడా 60 ఏళ్ల దాకా ఈ రేవంత్ నేను ఇండియాకి రావద్దన్నాడు అని ఫీల్ అయి ఉంటాడు ఆయన. కానీ రియాలిటీ ఏంటి అని అంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఎందుకు? డబ్బులు లేవు. క్యాష్ ఏది? రేపు ఇంజనీరింగ్కి క్యాష్ ఏది? రేపు మీరు ఇండియా వచ్చాక నెలకి 2-3 లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి క్యాష్ ఏది? ఇన్కమ్ ఏమన్నా వస్తుందా? పోనీ కొనేదేమన్నా మీరు కమర్షియల్ ప్రాపర్టీలు కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి రెంట్లు వసూలు చేస్తున్నారా? సో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అయితే మన ఓల్డర్ జనరేషన్ అంటే మన పేరెంట్స్ జనరేషన్ ఒక రాంగ్ అడ్వైజ్ ఇస్తూ ఉంటారు మనీ అంటే గ్రో అవ్వడానికి. ఏంటి ఆ రాంగ్ అడ్వైజ్? ఆ అడ్వైజ్ ఎందుకు తీసుకోకూడదు ఇప్పుడున్న జనరేషన్? డబ్బులు దాచుకోండి అని అంటారు. దాచుకోవడానికి మీనింగ్ ఏంటి ఎవరో చెప్పరు. ఇప్పుడు 50,000 దాచుకుంటే ఫ్యూచర్లో అది 5 రూపాయలు కూడా ఉండదు. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం చూసే మన విజన్ రేంజ్ కొంత ఉంటుంది. మనం అదే ప్రపంచం అని అనుకుంటాం, అంతకు మించి మనకేం తెలియదు. మన విజన్ రేంజ్ ఇంత అయితే ఇదే ప్రపంచం, మనకి ఇదే కరెక్ట్, మిగతాదంతా తప్పే అని అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటి అని అంటే డే బై డే ప్రతి ఒక్కటి ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. పేరెంట్స్ అనుకుంటారు పిల్లలకి ఏం తెలీదు, మేము వాళ్ళని గైడ్ చేయకపోతే, వాళ్ళని ఫోర్స్ చేశాను కొన్ని పనులు చేయించకపోతే వాళ్ళ జీవితం పాడైపోతుంది అని. రీసెంట్గా ఒక కుర్రోడు వచ్చాడు, సార్ నాకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు మా నాన్న, పెళ్లి చేయడానికి నా డబ్బులన్నీ తీసుకుపోయి ఇల్లు కొనమంటున్నాడు, మీ వీడియోలన్నీ విన్న తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఇల్లు కొంటే నా జీవితం రోడ్డును పడుతుంది అని, మా నాన్నని తీసుకొస్తే మీరు చెప్పండి సార్ అని అన్నారు. నేను ఆయన కోసం వీడియో చేసి పంపించా ఏం జరుగుతుంది అన్న విషయం మీద. సార్ మీరు ఇల్లు కొనమంటున్నారు, 100% నిజం సార్, ఇల్లు అనేది ప్రతి మనిషికి కావాలి, కానీ మీ అబ్బాయి ఒక IT ఎంప్లాయ్, మీకు ఇప్పుడు జీతం వస్తుంది కాబట్టి, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మీలాగా 60 ఏళ్ళు వస్తుందని అనుకుంటున్నారు, మీ అబ్బాయికి 60 ఏళ్ళు జీతం రాదు, మీ ఖర్చు 50,000 కాబట్టి మీ అబ్బాయి ఖర్చు కూడా 50,000 ఉంటుంది అనుకుంటున్నారు. కాదు, ఈ అబ్బాయి ఖర్చు 1,00,000 నుంచి 1,50,000 ఉంటుంది.
ఈ అబ్బాయి లైఫ్ ఎక్స్పెండిచర్ అనేది గోయింగ్ ఫర్దర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొంచెం పెరుగుతుంది, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ బేస్డ్ ఆన్ ద పార్ట్నర్ ఇంకా పెరుగుతుంది, పిల్లలు పుట్టాక ఇంకా పెరుగుతుంది. ఆ అబ్బాయికి క్యాష్ అసెట్స్ కావాలి సార్. గతంలో మీ అబ్బాయిని చదివించినప్పుడు అంతంత క్యాష్ అవసరం పడలేదు సార్. మీకు గతంలో ఎఫ్డీలో డబ్బులు పెట్టుబడి పెట్టినా 13-12% వడ్డీలు వచ్చాయి. ఈ రోజు వచ్చే 6% తోటి దేనికి డబ్బులు సరిపోవండి. రేపన్న రోజు క్యాష్ నీడే ఎక్కువ ఉంటుందండి. క్యాష్ నీడ్ లేకుండా ఇక్కడ ఈ ప్రపంచంలో ఏది జరగబోదండి. ఎవరి దగ్గర క్యాష్ ఉంటుందో వాళ్ళే కింగ్ అండి. క్యాష్ రిచ్ అసెట్స్ ని బిల్డ్ చేసే విధంగా మీ అబ్బాయిని తయారు చేసుకోండి అని చెప్పి ఒక వీడియో పంపించాం. సో ఏంటా క్యాష్ రిచ్ అసెట్స్? ఇట్ కుడ్ బి మ్యూచువల్ ఫండ్స్. ఈవెన్ ద బ్యూటీ విత్ ద మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎంతసేపటికి మ్యూచువల్ ఫండ్స్ అంటాడని అనుకుంటారు. మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ జస్ట్ ఈక్విటీ. మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ లో సిల్వర్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ లో రియల్ ఎస్టేట్ ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ నుంచి రెంటల్ ఇన్కమ్ కావాలి అని అంటే బయట ఒక 2 కోట్లు 3 కోట్ల ప్రాపర్టీ కొనాలి. అక్కడ నేను 100 రూపాయలు పెట్టినా నాకు 6% డివిడెండ్ ఇస్తారు. నాకు రెంటల్ ఇల్లు వస్తుంది, హ్యాపీ కదా. అంటే మన స్తోమతకు తగ్గట్టుగా వీ కెన్ బిల్డ్. సో వీ హ్యావ్ ఆపర్చునిటీ. సార్ మ్యూచువల్ ఫండ్ వర్డ్ అర్థం చేసుకోండి. మ్యూచువల్ గా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గరకు వచ్చి ఒక ఫండ్ని క్రియేట్ చేసి దాన్ని మ్యూచువల్ ఫండ్ అంటారు. అది ఈక్విటీయా, రియల్ ఎస్టేటా, గోల్డా కాదు. అందులో అన్నీ ఉన్నాయి. మీరు ఎందులోనే పెట్టచ్చు. అందులో ఎఫ్డీస్ ఉంటాయి, అంటే బాండ్స్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అసెట్ క్లాసెస్. ఒక చిన్న తేడా ఏంటంటే ఫిజికల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ లో యూ కాంట్ సెల్ ఇట్ ఇమీడియట్లీ. ఇక్కడ లిక్విడిటీ ఈజీగా దొరుకుతుంది. సో ఇప్పుడు మనం రియల్ గా రియల్ ఎస్టేట్ కొంటున్నప్పుడు ఫిజికల్ గా మీరు బయర్ ని సెల్లర్ ని ఫిజికల్ గా ఐడెంటిఫై చేయాలి. అదే మ్యూచువల్ ఫండ్ లో ఉందనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు. అంటే బయర్ సెల్లర్స్ ఉంటారు కాబట్టి లిక్విడిటీ అవైలబిలిటీ ఎక్కువ, ఈజీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ని సేల్కి పెడితే 10 మందో 20 మందో 100 మందో లిమిట్. ఆన్లైన్లో అదే మ్యూచువల్ ఫండ్స్లో అది ఓపెన్ ఆర్డర్ అవుతుంది. సో మీకు ఈజీ లిక్విడిటీ దొరుకుతుంది. మీకు అవతల అవసరం ఉండి అమ్ముతున్నారా లేకపోతే మీరు జస్ట్ అట్లా అమ్ముతున్నారా అనేది చూడరు. ఇక్కడ అవసరం ఉండి అమ్ముతున్నారు అని అంటే తక్కువ ఇస్తారంటారు డబ్బులు. అక్కడ అట్లా ఉండదు కదా. లైవ్ మార్కెట్ ప్రైస్, మ్యానిపులేషన్ తక్కువ, సెక్యూరిటీ ఎక్కువ. సో మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ ఈక్విటీ. సార్, యూ బీయింగ్ అ ఫినాన్షియల్ మేనేజర్ అండ్ వెల్త్ మేనేజర్, ఫినాన్షియల్ అడ్వైజర్, బోల్డ్ అంత నాలెడ్జ్, అంటే చాలామంది క్లయింట్స్ చూస్తుంటారు. మీ 20s మీరు చేసిన ఫినాన్షియల్ మిస్టేక్ ఏంటి? అది రిపీట్ చేయకుండా ఉండడానికి 20s వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇంత గట్టిగా ఇల్లు వద్దు వద్దు అంటున్నానంటే ఆ తప్పు నేను చేయకుండా అని చెప్పను. సో మీరు ఇల్లు కొన్నారు 20s, అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇండిపెండెంట్ హౌస్ కట్టా at the age of 28. అది కూడా లోన్ లేకుండా మొత్తం డబ్బులు డిప్లాయ్ చేసి మరీ కట్టా. సో క్యాష్ అంతా బ్లాక్ అయిపోయింది. సరే ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నాం కాబట్టి నొప్పి అనిపించదు. కానీ అసలు మీరు ఇండిపెండెంట్ హౌస్ కే అలా అంటున్నారు, వితౌట్ ఎనీ ఈఎంఐస్, అదే మిస్టేక్ అంటున్నారు. మేము ఫ్లాట్లు కొనేస్తున్నాము, గేటెడ్ కమ్యూనిటీలో కొనేస్తున్నాము, ఇంత ఈఎంఐలు పెట్టుకుంటున్నాము. అంటే డిఫరెన్స్ ఏంటి అని అంటే క్యాష్ అసెట్స్ ఉంటే అది మన ఎదుగుదలకి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఆ టైంలో ఒక 80 లక్షలు 70 లక్షలు అనుకోండి, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి నేను 2019 ఆ టైంలో పెట్టాను. నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుండుంటే ఆ బేస్ కేస్ సినారియోలో 180 అప్రాక్సిమేట్గా 3.5 crores అయి ఉండేది. కానీ నా ఇంటి విలువ డిప్రిషియేటేగా. అంతే, ఇండిపెండెంట్ హౌస్ కూడా భూమి పెరుగుద్దేమో కానీ కన్స్ట్రక్షన్ అయితే తగ్గుతుంది కదా. నాకు అక్కడ 3.5 కోట్లు అయి ఉండేది. ఎంత ఎంగేజ్లో ఎంత లూజ్ అయిపోయాను. కరెక్ట్, దట్ వాస్ ద పాయింట్. సి అక్కడ ఇంకేమవుతుంది, మనకి అంతంత డబ్బుని పంప్ చేసేటప్పుడు క్యాష్ క్రంచ్ కూడా క్రియేట్ అవుతుంది. మెంటల్గా స్ట్రెస్లోకి వెళ్తాం, విల్ గో త్రూ లాట్ మెనీ థింగ్స్. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకొని లైఫ్ సాఫీగా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ క్యాష్ రిచ్ అసెట్స్ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఒక 5 కోట్లు నాకు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి అనుకోండి, అసలు దేనికి భయపడాలి? నేను ఏం చేయకుండా ఇంట్లో ఖాళీకి కూర్చున్నా నెలకు 2.5 లక్షలు రిడీమ్షన్ చేసుకోగలుగుతా. జీవితంలో నా డబ్బులు అయిపోవు, జీవితంలో ఇంకా పెరుగుతాయి అవి. 2.5 లక్షలు నేను ఇంట్లో కూర్చుంటే నాకు సరిపోవా? ఇంట్లో కూర్చుంటే ఎక్కడికి పోకుండా. ఇప్పుడు నేను బయటకు వస్తున్నా కాబట్టి నాకు ఖర్చులు, ఇంట్లో ఉంటే సో నేను ఎంత మిస్ అయ్యాను ఫైనాన్షియల్కి పాటికి ఫ్రీ కంప్లీట్గా అయిపోయి ఉండేవాడిని. సార్ నిజంగానే ఒక మనిషి ఫినాన్షియల్గా ఫ్రీ అయిపోతాడా మనం చాలా మంచిగా ప్లాన్ చేసుకుంటే ఫ్రమ్ 20s? అంటే మీలాగా ఫినాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకొని ఇలా చేసుకుంటే. సి ఇట్ ఈస్ ఆల్ అగైన్ వాళ్ళు ఎంత డిసిప్లిన్డ్గా ఉంటున్నారు అనేది. సి ఇప్పుడు నేను ఒక ఫైనాన్షియల్ ఎంత కావాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. గ్రీడ్ అవసరమే, అతి చేయొద్దు. మనిషి అన్న వాడికి ఆశ ఉండాలండి. ఆశే ఒక మెట్టు ఎక్కడానికి దారి చూపిస్తుంది, హోప్ ఉండాలి. యా, అదే దారి చూపిస్తుంది. అత్యాశకి పోయి తప్పులు చేస్తే డబ్బులు అన్నీ పోతాయి. రీసెంట్గా విజయవాడలో ఒక స్కామ్ జరిగింది. ట్రేడింగ్ లో డబ్బులు ఏదో పెడతాయంట, నెలకు 10 రూపాయలు వడ్డీలు ఇస్తారంట. వాళ్ళ ఏజెన్సీని కూడా రిక్రూట్ చేసుకున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి, మీరు 4% ఉంచుకొని క్లయింట్స్కి 6% ఇవ్వండి అని.
ఒక టైంకి పేమెంట్స్ ఆగిపోయినాయి. ఓవరాల్గా రియలైజ్ ఏంటంటే 600 crore స్కామ్ ఇన్ విజయవాడ. 600 కోట్ల స్కామ్ అది. పెట్టుబడిదారులందరూ నష్టపోయారుగా. మహానగరం కూడా కాదు, చిన్న ఊర్లో జరిగింది అది. చిన్న ఊర్లో 600 కోట్ల స్కామ్. హైదరాబాద్లో 2000 కోట్ల 5000 కోట్ల స్కాములు జరిగాయి ఇట్లాంటి. 600 crores ఓన్లీ విజయవాడలో ఉంది. ఎంత రిచ్ అసలు. సో ద పాయింట్ హియర్ ఈస్, ఆ స్కామ్ చేసినోడిది కాదు, నీ అత్యాస. అంతే. అరే ఈ భూమి మీద ఎవడైనా 10 రూపాయలు వడ్డీ నిజంగా జనరేట్ చేయగలుగుతాడంటే అంబానీ ఎందుకు రిఫైనరీ రన్ చేస్తాడు? అదే పని చేస్తాడు కదా. అది నిజంగా సాధ్యం. డబ్బులా ఆయన అడగని మనుషుల అప్పులు. రిలయన్స్ ఎంతతో పెరుగుద్ది తెలుసా అండి? ఇయర్ ఆన్ ఇయర్ 12% to 15% వాళ్ళ ఇన్కమ్. మనకేమో నెలకు 10 రూపాయలా, సంవత్సరానికి 120% కావాలా? అది ఎట్లా సాధ్యం అండి? ఇక్కడ మీరే రియాలిటీ నుంచి దూరం జరిగి మీకంతటా మీరే స్కామ్లోకి ఎంటర్ అవడానికి దారి క్రియేట్ చేసుకున్నారు. ఎవరైతే అత్యాస పనులు ఉంటారో వాళ్ళే వీళ్ళ టార్గెట్. రియలిస్టిక్ టార్గెట్స్ తోటి డిసిప్లైన్డ్గా మధ్యలో ఎటువంటి డీవియేషన్స్ వచ్చినా నేను దానికి డీవియేట్ కాను, మధ్యలో ఏమైనా నేను ఒక క్లియర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాను, నేను ఆ ప్లాన్కి స్టిక్ ఆన్ అయి ఉంటానంటే అడ్వైజర్ లేకపోయినా మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీ అవుతారు. దానికల్లా కావాల్సింది డిసిప్లిన్. అడ్వైజర్ యొక్క పాత్ర ఏంటి అని అంటే, మీరు ఒక శ్మశానం దాటాలంటే ఒంటరిగా దాటలేకపోవచ్చు, ఇంకొక స్నేహితుడు తోడుంటే ఈజీగా దాటగలుగుతారు. ఆ స్నేహితుడు ధైర్యవంతుడై ఉంటే చాలు. అంతే. అంటే ఆ డొమైన్లో ఎక్స్పర్ట్ అయి ఉంటే చాలు. సింపుల్. ఆ డొమైన్ ఎక్స్పర్ట్ మీకు తోడుగా ఉంటే యూ విల్ ట్రావెల్. సో అయితే ఇప్పుడు ఒక మేజర్ అంటే ఒక మిత్ అనుకోవచ్చు, ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది అన్లర్న్ ఇప్పటికిప్పుడు చెయ్యాలి, అది అసలు ఎటు పనికి రాదు, బట్ అది చాలా పవర్ఫుల్ అని అందరు నమ్ముతారు. వాట్ ఈస్ ఇట్? ఇల్లు కొంటాం. అన్నిటికీ ఇల్లు కొండమే. మరి అదే కదండి అంత వెల్త్ డిస్ట్రాయ్ చేసేది. చిన్న విషయం బాబో, ఇల్లు కొనకండి. ఇల్లు ప్రతి ఒక్కళ్ళు కొనాలి. ఎప్పుడు కొనాలి అని తెలుసుకోవటం. ఎప్పుడు కొనాలి? లైక్ ఏ సెటిల్మెంట్ అంటే ఏంటి చెప్పండి? సెటిల్మెంట్ అంటే ఏంటి? ఈఎంఐ ఫ్రీ. నాకైతే సెటిల్మెంట్ అని అంటే మన జీవితంలో ఉండే ప్రతి ఒక్క బాధ్యత తీర్చేసుకున్న తర్వాత మనం ప్రకటించేది సెటిల్మెంట్. అప్పుడు వాళ్ళు చేసిందే కరెక్ట్. మరి అంతే కదా అప్పట్లో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పిల్లల బాధ్యతలు, పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత ఒకటి కట్టుకునేదే ఇల్లు. ప్రశాంతంగా ఉంటుంది. అంతే. అదే టైమింగ్. రాంగ్ టైమింగ్ లో చేయడం వల్ల సఫర్ అవుతాము. అంటే మనం ఈ మధ్యలో కట్టుకొని బ్యాలెన్స్ చేయలేమా? అంటే ఇది చాలా వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం వెళ్ళి నువ్వు రిటైర్ అయ్యాకే కట్టుకో అంటే ఎవరు వింటారు? నేను వినను, మీరు వినను. నేను చెప్పా కదా. సరే, ఒక్కొక్క పిల్లవాడికి నెలకి ఒక 30,000 రూపీస్ ఎస్ఐపి. మీ రిటైర్మెంట్ కోసం అప్రాక్సిమేట్గా 15 yearsలో రిటైర్ అవుతున్నారు అని అంటే నెలకు ఒక 50,000 రూపీస్ ఎస్ఐపి. 1,00,000 రూపాయలు ఎస్ఐపి చేయంగా కూడా ఈఎంఐ కట్టగలుగుతున్నారంటే చేయండి. బేసిక్గా మన బాధ్యతలకి సరిపడా డబ్బుల్ని పక్కన పెట్టుకుంటూ కూడా మిగులుతున్నాయి. ఇంకా డబ్బులు పనేంటి? అనుభవించడమే. బాధ్యతలన్నిటికీ డబ్బులు పక్కన పెట్టుకొని వచ్చిన ప్రతి రూపాయిని ఇంటికి పెట్టుకోండి. ఏ తప్పు లేదు. సూటబిలిటీ ఫస్ట్ ఇవి, తర్వాత అది. దీన్ని కెన్ బి పోస్ట్ పోన్, కెనాట్ బి పోస్ట్ పోన్ అనే విధంగా మనం సెగ్రిగేట్ చేయాలి. కెన్ బి పోస్ట్ పోన్ అండ్ కెనాట్ బి కాంప్రమైజ్డ్ ఆల్సో ఫస్ట్ లిస్ట్ లో ఉండాలి. ఏంటి? పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ పెళ్లిళ్ళు. సరే, పెళ్లి విషయంలో పోస్ట్ పోన్ చేయలేము కానీ కాంప్రమైజ్ చేయొచ్చు. అదే మీ రిటైర్మెంట్ ఉంది, పోస్ట్ పోన్ చేయలేము, కాంప్రమైజ్ కాలేము. ఇల్లు విషయం ఉంది, పోస్ట్ పోన్ చేయొచ్చు, కొద్దిగా కాంప్రమైజ్ అవ్వచ్చు. సో ఒక లిస్ట్ రాసుకోవాలి మనమే ఆర్డర్లో, ఏమేమి పోస్ట్ పోన్ చేయలేము, ఏమేమి కాంప్రమైజ్ కాలేము. ఫస్ట్ వాటికి డబ్బులు సేవ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంటి కోసం పెట్టుకోండి. అదేంటి ఇల్లు ఖర్చులు పెరిగిపోతాయి కదా, నేను కొనే టైంకి ఇంటి రేట్లు ఆకాశాన్ని అడుగుతాయనంటే ఒక ఇటుక పెట్టని తీసుకొని వెళ్ళి మీరు బీరువాలో పెట్టుకొని 20 ఏళ్ల తర్వాత అమ్మినా కానీ ఇంటూ 4x రేట్ ఇస్తాడు దానికి. నా చిన్నప్పుడు ఇటుక రేటు 2 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు. ఇటుక కూడా పెరిగింది రేటు. అది రేటు పెరగటం కాదు, ఇన్ఫ్లేషన్. మీరు ఆ మందని డబ్బుల్ని ఎక్కడో చోట పెట్టుబడి పెట్టుకోండి. అది మల్టిప్లై అవ్వాలి. అప్పుడు మీకు అప్పుడు రిస్క్ ఉండదు. ఇంటి రేట్లు పెరిగినా ఇక్కడ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఆ రిస్క్ ని అడ్జస్ట్ చేసేసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలు ఎక్కడో చోట. సో ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా విమెన్ గురించి మాట్లాడుకుందాం. విమెన్ అంటే మాకు గ్రీడ్ ఎక్కువ, మేము షాపింగ్లు ఎక్కువ చేసేస్తుంటాం, మేము ఖర్చు పెట్టేస్తుంటాం అని ఒక పక్క వాదిస్తుంటాం. అట్ ద సేమ్ టైం మేము కూడా జాబ్స్ చేస్తున్నాం, మేము కూడా ఎర్నింగ్ చేస్తున్నాం. బట్ ఎక్కడో అబ్బాయిలకు ఉండాల్సిన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మాకు ఉండదు అని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటారు. నిజంగానే ఉంటుందా? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేసే మైండ్ సెట్ అమ్మాయిలకు ఉంటుందా? చేస్తున్నారా? రీసెంట్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి, సోషల్ ఎక్స్పెరిమెంట్. అబ్బాయిలు అమ్మాయిలు పక్క పక్కన నుంచి వన్ స్టెప్ అహెడ్, వన్ స్టెప్. చూసారు కదా? డెఫినెట్లీ. నాకు అది చూసినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఉమెన్ ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా లాగ్ అయిపోయారు అని చెప్పేసి మెన్కి అర్థమయ్యే విధంగా ఎక్స్పెరిమెంట్ చేశారు. అది చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. సరే, ఒకప్పుడు అని అంటే నిజంగానే సొసైటీ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే ప్రాక్టికల్ లేవు.
ఇక్కడ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మెన్ పర్మిషన్ తీసుకోనో లేకపోతే ఎవరో పర్మిట్ చేస్తూనో వెళ్ళి నేర్చుకునేది ఏం కాదు. నాట్ ఎట్ ఆల్. ఒక మెన్కి ఎట్లా యూట్యూబ్లో అవైలబుల్ ఉందో ఉమెన్కి కూడా అంతే యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. అది ఇండివిజువల్ ఇంటెలెక్చువల్ని బిల్డ్ చేసుకోవడం ద్వారా వచ్చేది, కానీ సెల్ఫ్ డెవలప్మెంట్ అంతే కదా, సెల్ఫ్ డెవలప్మెంట్. ఫైనాన్షియల్గా వచ్చే లిటరసీ ఏదైనా కానీ సెల్ఫ్ డెవలప్మెంటే. ఇక్కడ ఎవరైనా ఆపారా? అది మీ ఇంట్రెస్ట్ మీద కదా డిపెండ్ అయ్యి ఉండేది. సో ఇక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటి అని అంటే, నేను నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్, నాకు ఉమెన్ ఫాలోయింగ్ ఎక్కువ. నా దగ్గరకు వచ్చే ప్రతి క్లయింట్ని వాళ్ళ వైఫ్స్ నా దగ్గర పంపిస్తారు, హస్బెండ్స్ని. యా, సో అట్లా అవేర్నెస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నేను లేరు అని అనట్లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అవేర్నెస్ లేకుండా ఉన్నారు. దేర్ ఆర్ పోర్షన్ విత్ అవేర్నెస్ బట్ వెరీ స్మాల్. గోయింగ్ ఫర్ అది పెరగాలి. దానికి ఒకే ఒక లాగ్ ఏం జరుగుతుంది అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకపోవటం, ఎమోషనల్గా డిపెండెంట్గా ఉంటున్నారు. ఎమోషనల్ డిపెండెన్సీ దానికి కారణం అవుతుంది. నేను ఎందుకు చూసుకోవాలని చూసుకుంటారులే అని. బట్ ఇంటి ఖర్చులన్నీ ముందు నుంచి చదువుకున్నా చదువుకోకపోయినా, జాబ్ చేసినా చేయకపోయినా ఇంటి ఖర్చులన్నీ మేనేజ్ చేసేది ఆడవాళ్ళమే. బట్ ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నాం? బడ్జెట్ మైండ్ సెట్ వేరు, ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ మైండ్ సెట్ వేరు. ఓకే, బడ్జెట్ మైండ్ సెట్ అంటే ఏంటి? వచ్చిన డబ్బుని ఎలా మేనేజ్ చేసుకుంటూ బడ్జెట్ పెరగకుండా అందులోంచి ₹1 మిగల్చాలి అనేది బడ్జెట్ మైండ్ సెట్. యూజువల్లీ కన్జర్వేటివ్. ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్, దాంట్లో కొద్దిగా అగ్రెసివ్గా ఉండాలి, లివరేజ్ తీసుకోవాలి, అంటే కొంచెం ధైర్యంగా ఒక స్టెప్ ముందరికి వేయాలి. ఒక డెసిషన్ మేకింగ్ లో డెసిషన్ మేకింగ్ ఉండాలి, దాంట్లో కొంత ధైర్యం కూడా తీసుకోవాలి. అంటే ఒక తప్పు జరగచ్చు ఆ స్టెప్ లో, ఇవన్నీ కూడా ఉంటాయి. సో బేసిక్ ఇవి 2 డిఫరెంట్ మైండ్ సెట్స్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఉమెన్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెన్. ఉమెన్ లో కూడా ఈ మైండ్ సెట్ ఉంది, కాకపోతే ఆ యాంగిల్లో ఆలోచించట్లేదు అంతే. ఎంతసేపటికి నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలి, అమ్మో నా పిల్లలకు డబ్బులు ఉండవు, అమ్మో ఈ డబ్బులు పోతే నా పరిస్థితి ఏంటి, ఈ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ మైండ్ సెట్లో ఉండటం వల్ల వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు ఫైనాన్షియల్ డెసిషన్స్ ఉమెన్ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు, ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు కూర్చొని డిస్కస్ చేసుకోవాలి కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ గురించి, డెసిషన్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, సేవింగ్స్ గురించి, ఖర్చుల గురించి ఇద్దరు కూర్చుంటేనే వర్కౌట్ అవుతుందా లేదా? 100% కూర్చొని డిస్కస్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ నేను అదే చెప్పేది, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉమెన్ జరుగుతుంది. ఇంతకు ముందు ఎట్లుండేనంటే, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, ఇంట్లో అమ్మమ్మలు తాతయ్య చెవులో గొనిగి ఫైనాన్షియల్గా పని చేపించేవాళ్ళు అంతే. ఫైనల్లీ వాళ్ళైతే ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, ఓపెన్ డిస్కషన్లో కంటికి కనిపించేవాళ్ళు కాదు అంతే. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో తాతయ్య చెవులో గొనిగి ఫ్యూ గ్రాండ్ ఫాదర్స్ ఫర్ వెరీ స్ట్రిక్ట్ ఉమెన్ ఇన్వాల్వ్ కానికుండా, బట్ కొద్దిగా ఆ స్పేస్ ఉండేది. నెక్స్ట్ మన పేరెంట్స్ దగ్గర చెవులో చెప్పని చేపించేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్ డిస్కషన్ జరుగుతోంది, కానీ అట్లా జరగటం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఉమెన్ కన్జర్వేటివ్ మైండ్ సెట్ నుంచి బయటికి రాలేదు అందరూ. ఆ కన్జర్వేటివ్ మైండ్ సెట్ నుంచి రాకపోవటం వల్ల మెన్ బై ఫోర్స్డ్, ఇన్ఫాక్ట్ ఇల్లు కొనడానికి గల కారణం మెన్ మైండ్ సెట్ కాదు, అది ఉమెన్ మైండ్ సెట్. నేను మైండ్ సెట్ని తప్పు పట్టట్లేదు. గ్రోత్ మైండ్ సెట్, బడ్జెట్ మైండ్ సెట్, నేను దీని గురించి మాట్లాడుతున్నాను, ఉమెన్ ఆర్ మెన్ కాదు. ఈవెన్ మెన్లో కూడా నాకు మ్యూచువల్ ఫండ్స్ వద్దు, ఓన్లీ ఇల్లు కొనుక్కుంటానే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నేను మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నా. యూజువల్గా బడ్జెట్ మైండ్ సెట్ ఎక్కువ ఉమెన్లో ఉంటుంది. అక్కడ ఉమెన్ ప్రెషర్ వల్ల ఇల్లు కొనే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ప్రతి ఉమెన్ గుండె మీద చేసుకుని ఆలోచించుకోమనండి. సో ఇక్కడ మైండ్ సెట్లో ప్రాబ్లం. ఇక్కడ ఎవరికి వాళ్ళే స్వతహాగా ఆ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్స్ని కల్టివేట్ చేసుకోవాలి. దేర్ ఇస్ ఎ రీసెర్చ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఉమెన్ యాక్టివ్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ లో పార్టిసిపేట్ చేస్తే మెన్ పనికిరాడు. ఎస్, యూ హ్యావ్ దట్ ఎమోషనల్ బ్యాలెన్స్. మెన్ పనికిరాడు, బట్ ఆ మైండ్ సెట్ ని కల్టివేట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు లోపం సొసైటీలో లేదు, సొసైటీ ఆల్రెడీ గేవ్ ద ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ, యూ సెల్ఫ్ షుడ్ కల్టివేట్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. మీరే ఎక్కువ వీడియోలు వినాలి, తెలుసుకోవాలి. వీడియోలో విన్న ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయమని చెప్పట్లేదు. ప్రతి వీడియో ఏం చేస్తుంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్ని ఓపెన్ చేస్తుంది. ప్రతి పర్స్పెక్టివ్లో రైట్ అయి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు, బట్ పర్స్పెక్టివ్ని అయితే ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఒక కాయిన్ ఉందండి, ఓకే, కాయిన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 2 sides కాదు, ఆ కాయిన్ చూసే విధానం బట్టి ఇలా చూస్తే 2 sides, కాయిన్ ఇలా చూస్తే 3 sides, ఎన్నో పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, దెర్ ఇస్ నో లిమిట్. 360 ఉంటాయి, ఇంకెక్కువ కూడా ఉంటాయి ఇంకా దాన్ని డైసెక్ట్ చేస్తే, రైట్? సో బేసిక్ గా పర్స్పెక్టివ్స్ ఓపెన్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్ గా ఇన్వెస్టింగ్ ఇన్ గ్రోత్ మైండ్ సెట్ అనేది మనం కల్టివేట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ జర్నీ. ఇప్పుడు చాలా మంది విషయాల్లో నేను చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్స్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం కూడా ఉమెన్ అవుతున్నారు. సో ఫస్ట్ ఉమెన్
ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో మీ పిల్లల భవిష్యత్తు పాడవుద్ది అని, ఖచ్చితంగా అదే జరుగుద్ది. మీ భయం వల్లే జరుగుద్ది అది. ఎందుకు అనంటే సమాజం మారింది, పెట్టుబడి విధానాలు మారాయి. మనకి రావాల్సిన రిటర్న్స్ పర్సంటేజ్లు కూడా మారకపోతే భవిష్యత్తును మీరు ఎఫర్ట్ చేయలేరు. మీరు అనుకోకండి మీ జీతంతో మీరు సర్వే అవుతారు అని. మీ జీతం దేనికి సరిపోదు. మీరు పెట్టే మీ ఇన్వెస్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది మీరు ఎక్కడ ఉండాలి అనేది. మీ ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా లేకపోతే మీ భయం నిజమవుద్ది. సో ఫైనలీ వాట్ డూ యూ వాంట్ టు సే టు ద ఆడియన్స్ అబౌట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ డిసిప్లిన్? ఇది చెయ్యకండ్రా బాబు, ఇల్లు కొనకండి అంటారు. అది కాకుండా ఇల్లు కొనటం, అగైన్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ద రియల్ ఎస్టేట్. ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ని చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను. హాలిడే హోమ్స్ ఏమైనా కొంటే రెంటల్ ఈల్డ్ వస్తుందా, మంచి ప్రాపర్టీ అప్రిసియేషన్స్ వస్తుందా, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్, బేసిక్గా ఎలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. ఇల్లు కొనటం అనే పాయింట్లోకి వచ్చినప్పుడు మాత్రం మీరు మీ ఫ్యామిలీకి భవిష్యత్తులో రాబోయే ఎక్స్పెన్సెస్కి కావాల్సిన డబ్బుల్ని పక్కన పెట్టకుండా గనక ఇల్లును కొంటే ఆ ఇల్లే మీకు ఉరితాడుగా మారే అవకాశాలు ఉంటాయి. ఆ ఇల్లే మీ పిల్లల చదువులకు అడ్డుపడే అవకాశాలు ఉంటాయి. సో ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు పెట్టేటప్పుడు ఫస్ట్ గోల్ ఓరియంటెడ్గా ఉండండి. ప్రతి ఒక్క పెట్టుబడి మన జీవితంలో ఒక అవసరానికి ముడిపడి ఉంటుంది. ఆ అవసరం ఏంటో ముందు క్లారిఫై చేసుకోండి. చాలామంది పెట్టుబడులు పెట్టేటప్పుడు వెల్త్ క్రియేషన్ అని ఒక పెద్ద వర్డ్ వాడతారు. ఏమనుకోకండి, ఓపెన్ గా చెప్తా, నీ బొందరా అనిపిస్తుంది ఆ మాట అంటే. ఎక్కడరా వెల్త్ క్రియేషన్ అసలు? అసలు వెల్త్ అనే దాకా మాట్లాడుతున్నావు. ముందు నువ్వు పిల్లల్ని చదివించాలి, నువ్వు ముందు రిటైర్ అవ్వాలి, నీకు జీతం రాకపోయినా నువ్వు బతకాలి, ఈ లోపల నీకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, నువ్వు వాటికి ఖర్చు పెట్టాలి, మీ పేరెంట్స్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి, నీ బాధ్యతలు ఉంటాయి, నీ పిల్లలకు పెళ్లి లేక వాళ్ళు పిల్లలు పుడతారు, ఆ బాధ్యతలు ఉంటాయి, ఇవేమీ ఉండవు. మరి ఎగ్జాక్ట్లీ ఈ ప్లానింగ్ లేకుండా వెల్త్ క్రియేషన్ అని ఎక్కడో ఆకాశాన్ని చూసామనుకోండి, ఆకాశానికి నిచ్చెన వెయ్యాలి. మళ్ళీ చెప్తున్నా, నిచ్చెన వెయ్యాలి. ల్యాడర్ కట్టుకుంటూ వెళ్ళాలి. ఏ నిచ్చెన అంటే ఏ ల్యాడర్, ఏ స్టెప్ ఎక్కడెక్కడ కట్టాలో మీకు ఒక ప్లాన్ ఉండాలి. లిఫ్ట్ వచ్చేసింది కాబట్టి అందరూ ఎగిరిపోతున్నారు. జస్ట్ అట్లా గాల్లో మెడలు కట్టద్దు. నిచ్చెన కరెక్ట్గా వెయ్యండి, ప్లాన్ కరెక్ట్గా పెట్టుకోండి, గోల్ ఓరియంటెడ్గా ఉండండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఎ బిగ్గర్ వన్. అందరూ చేయగలుగుతారు, జస్ట్ ఒక ప్లాన్ దూరంలో ఉంది అది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ గారు. ఇట్స్ అన్ ఐ ఓపెనింగ్ పాడ్కాస్ట్. యాక్చువల్గా ఫినాన్షియల్గా ఫ్రీడమ్ ఉండాలి అండ్ ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి అని చాలామందికి ఫుల్ పాడ్కాస్ట్ చూస్తే డెఫినెట్లీ అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మోస్ట్ వెల్కమ్.